ఓం వెంకటేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 10వ తిరువాయముడి ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముడిలో 10వ పాసరమైన అగలగిల్లే நிறையுமென்று అలరమేలు మంగయరి మార్ప நிகரில் புகழாய் உலகமுன்னுடையாய் என்னை ஆழ்வானே நிகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே పొగలొన్నెల్లాడేన్ ఉన్నడికి అమరందు పుగుందేనే అంటున్నారు ఆళ్వార్లు. అంటే శరణాగతి చేస్తున్నారు. ద్వయము యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటిది ఈ పాసరము అని చెబుతారు. ఆళ్వార్లు తిరువేంగడముడయ అనే విషయంలో 2 సార్లు శరణాగతి చేశారు. ద్వయము యొక్క అర్థమే ఈ దీర్ఘ శరణాగతిని చెప్పబడేటువంటి ఈ మొత్తం తిరువాయముడి ప్రబంధం అంటారు కదా. అందులో ముఖ్యంగా ద్వయము యొక్క అర్థాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసేటువంటివి 2 తిరువాయములండి. పూర్వఖండం యొక్క అర్థాన్ని తెలియజేసేది 6-10 ఉలగముండ పెరువాయ, ఉత్తరఖండం యొక్క అర్థాన్ని తెలియజేసేది 3-3 పొజువిల్ కాలం ఎల్లాం అనేటువంటి తిరువాయముడి. 2 కూడా తిరువేంగడముడయ అనే విషయంలో శరణాగతులే. అలా ద్వయము యొక్క పూర్వఖండము యొక్క అర్థం ప్రత్యక్షంగా మనకి ప్రకాశిస్తూ ఉంటుందండి. ఉత్తరఖండం యొక్క అర్థం కూడా మనం దాంట్లో తెలుసుకోవచ్చు అని అది ఇప్పటికి ఒకటికి చాలా సార్లు విన్నాం. అగలగిల్లేన్ ఇరయ్యుమెందు అలర్మేలు మంగయురై మార్బా అని చెప్పడం వల్ల శ్రీమత్ శబ్దం యొక్క అర్థమని, నిగరిల్ పుగజాయ్ ఉలగమున్నుడయాయ్ ఎన్నై ఆళ్వానే నిగరిలమరర్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే అని చెప్పడం వల్ల నారాయణ పదం యొక్క అర్థం చెప్పబడింది అని, ఉన్నడిక్కీజ్ అనే చెప్పడం వల్ల ఉన్నడిక్కీజ్ అని చెప్పడం వల్ల చరణవ్ అనేటువంటి పదం యొక్క అర్థం చెప్పబడింది. ఉన్నడిక్కీజ్ అమరందు పుగుందేని అని చెప్పడం వల్ల ఇదిగో శరణం ప్రపద్య అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల ప్రపద్యే అనేటువంటి పదం యొక్క అర్థం చెప్పబడింది. పుగుందేనని చెప్పడం వల్ల చరణ శబ్దం చెప్పబడింది. అది ఇప్పుడు అన్ని కరెక్ట్ గానే చెప్పానా? మరి మొదటిది శ్రీ శబ్దము ఏది అగలగిల్లే నిరయ్యుమెందు అలర్మేలు మంగయరే మార్బా వరకు శ్రీ శబ్దము మతుప్పు ఆ 2 నారాయణ శబ్దం. తర్వాత నారాయణ శబ్దం తర్వాత ఉన్నదేమిటి? పొగలొన్నెల్లా అనే అడియేనని చెప్పడం వల్ల ఇది ప్రపద్య అనేటువంటి పదం యొక్క శబ్దం. ఆ తర్వాత ఉన్నడిక్కీజ్ అని చెప్పడం వల్ల చరణ శబ్దం యొక్క అర్థం. అమరందు పుగుందేనే అని చెప్పడం వల్ల శరణ శబ్దం. ఇది మొత్తం పూర్వఖండం యొక్క అర్థం ఈ రీతిగా చెప్పబడుతోందని. ద్వయములో మనం ఎన్ని పదాలు ఉన్నాయి అనుకుంటాం? మనము ద్వయాన్ని అనుసంధానం చేయటానికి ఆరంభించగానే పెరుమాళకట ద్వయంలో మనం ఆరంభంలో చెప్పుకున్నాం కదా, 6 పదాలు కలిగినటువంటిది ద్వయమంత్రం అని ఒకరు చెప్పారు అని, 8 పదాలు కలిగినటువంటిది ద్వయమంత్రం అని ఎవరు వేదాంత దేశకులు అనుకుంటా చెప్పారు అని మనం ఆరంభంలో చెప్పుకున్నాం కదా. 6 శబ్దాలంటే ఏమిటి? శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అనేటువంటిది 6 పదాలు. అదే శ్రీమతే నారాయణాయ నమః మొత్తం 6 శబ్దాలు. పూర్వఖండంలో 3 పదాలు, ఉత్తరఖండంలో 3 పదాలు. అదే 8 శబ్దాలు అని చెప్పుకున్నప్పుడు కిందదెప్పుడు ఉత్తరఖండం 3 పదాలు. శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి 3 పదాలు ఉంటాయి. పై దాంట్లోనే 6 అనుకున్నప్పుడు 3 ఉంటాయి, 8 అనుకున్నప్పుడు 5 ఉంటాయి. అప్పుడు శ్రీహి నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీహి అంటే 1, నారాయణ 2 అంటే శ్రీహి ప్లస్ నారాయణ శ్రీమన్నారాయణ అన్నమాట. చరణం 1 పదం, శరణం ఇంకొక పదం, ప్రపద్యే 1, మొత్తం 8 పదాలని చెప్పుకున్నా. అయితే ఒక వ్యక్తి ద్వయానుసంధానం చెప్పగానే ద్వయానుసంధానం చేస్తూ ఉంటాడు కదా ప్రపన్నుడైనటువంటి వాడు. ద్వయమంత్రం యొక్క పూర్వఖండాన్ని అనుసంధానం చేయగానే భగవంతుడి యొక్క గుండెలంట గుబుక్కు అంట, అదేది ఆ గుండెలు డుబుక్కు అన్నట్లుగా ఏమడుగుతాడా వీడు వీడేమిటి ఇప్పుడు శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అంటున్నాడు
అసలు ఏం కోరుకోవాలనుకుంటున్నాడు వీడు అని ఆయనకట చాలా గుండెల్లో గుబులు బయలుదేరుతుందట. అసలు ఏం అడుగుతాడు వీడు అని. వెంటనే వీడు శ్రీమతే నారాయణాయ నమః అనే పదం చెప్పగానే అమ్మయ్య, అది ఎలాంటిదంట, పరమాత్మకి ఈ చైతన్యుడు చెప్పేటువంటి మాసుచః. స్వామి, ఇదిగో నేను శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనగానే నీ గుండెల్లో బయలుదేరినటువంటి గుబులు తీరేలాగా ఇదిగో శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పాను కదా, మాసుచః, దుఃఖించొద్దు నువ్వు. ఆయన మనకేం చేస్తాడు చరమ శ్లోకంలో, మాసుచః సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్నే ఆశ్రయించు, ఏం చేస్తాను నేను అహంత్వా సర్వ పాపేభ్య మోక్ష ఇచ్చామి, నేను నిన్నన్ని ఈ సర్వ పాపాల నుండి విడిపింప చేస్తానరా, మాసుచః నువ్వు దుఃఖించొద్దు అని చెప్పాడు. మనకు అభయాన్ని ఇచ్చాడు ఎక్కడ, చరమ శ్లోకంలో. అలానే మనం కూడా ద్వయానుసంధానం చేసేటప్పుడు ఈ రెండవ పదం వినగానే, ఆయనకి ఉత్తరఖండం వినపడగానే ఆయన దుఃఖం తీరిపోతుందట. ఎందుకు, మనం ద్వయమంత్రానుసంధానం చేసుకుంటూ కూడా నాకు ఐశ్వర్యం కావాలో, లేకపోతే నాకు ఇళ్ళు కావాలో, లేకపోతే సంతానం కావాలో, నాకు పెళ్లి కావాలో, ఇంకొకటి ఆభరణాలు కావాలి, ఏదో రకరకాలు అడుగుతూ ఉంటాం కదా. అందుకని శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనే పదం వినగానే ఆయన వెంటనే అలా స్తబ్దైపోయి చూస్తూ ఉంటాడనమాట. అప్పుడు మనం మాసుచః అనేటువంటి పదం పరమాత్మ చెబితే మన చెవులకి ఎంత ఇంపుగా ఉన్నదో, దుఃఖించకర్రా అని మన దుఃఖం ఎలా తీరిపోతుందో, అలానే మనం కూడా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అన్న తర్వాత శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పగానే ఆయన కూడా అమ్మయ్య మాసుచః నువ్వు దుఃఖించొద్దు స్వామి అని అభయం ఇచ్చినట్లుగా ఉంటుందట. అలా ఫీల్ అవుతాడట ఆయన కూడా. అయితే మాసుచః అని చెప్పేది అదే ద్వయానుసంధానం. అయితే ఈ ద్వయమంత్రంలో 10 అర్థాలు 10 పదాలు ఉన్నాయి అని చెప్పారట పరాశర భట్టర్ వారు అష్టశ్లోకిలో. ద్వయమంత్రము 10 పదాలు కలిగినటువంటిది, 10 అర్థాలు కలిగినటువంటిది అని. 10 అర్థాలంటే వేరు వేరు అర్థాలని కాదు, ఆ 10 పదాలు కలిగినటువంటిది అని చెప్పి, ఎలా నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనోఖ్యాపనంచ ఉపాయం కర్తవ్య భాగం స్వరమిథున ఫలం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం ప్రార్థనాంచ ప్రబలతర విరోధి గ్రహాణం దశైతాన్ అని ఈ పదాలు 10 పదాలు కలిగినటువంటిది ఈ ద్వయమంత్రము అని పరాశర భట్ల వారు అష్టశ్లోకిలో అనుగ్రహించినట్లుగా. అసలు మనకి భగవంతుడు 10 వేళ్లని ఇచ్చాడు కదా చేతులకి. ఎందుకు ఇచ్చాట, ఈ 10 వేళ్లతోటి చక్కగా అన్ని కలుపుకొని మీకు ఏది కావాలంటే అది ఆహారాన్ని తినటానికి ఇచ్చాడనుకుంటున్నారా ఈ వేళ్ళు? కాదట, ఆ 10 అర్థాలు తెలుసుకోవటం కోసమే మనకి ఈ 10 లెక్కించడం కోసం, తెలుసుకోవటం కోసం కాదు, ఆ 10 పదాలని లెక్కించడం కోసమే మనకి 10 వేలు ఇచ్చాట. ఎవరో ఫోన్ చేస్తున్నారు. అది మనకి 10 వేళ్ళు ఎందుకున్నాయి? 10 వేళ్ళు ఎందుకున్నాయి మనకి? ఈ 10 పదాలు తెలుసుకోవడం కోసమే, లెక్కించడం కోసమే అని చెప్పినట్లు నేతృత్వం నిత్యయోగం ఈ శ్లోకం కూడా ద్వయమంత్రం యొక్క అర్థాన్ని తెలియచేసేటువంటిదట. అదేమో ద్రావిడంలో ఆడవాళ్ళు ఇచ్చినటువంటి పాసనం, సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకం ఈ పరాశర భట్ల వారు ఇచ్చినటువంటి ఈ శ్లోకం. మామూలుగా మంత్రం పెరుమాళ్ళు అనుగ్రహించినటువంటి, తాయాలకు అనుగ్రహించినటువంటి మంత్రం. ఈ 3 కూడా ఒకే అర్థాన్ని చెప్తారు. ఇదే అర్థం. ఏమనే అర్థం? శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి ఈ ద్వయమంత్రం యొక్క అర్థాన్నే చెప్తుందట ఈ శ్లోకం కూడా. అదిగో నేతృత్వం అంటే శ్రీ శబ్దము యొక్క అర్థం, నిత్య యోగం
అంటే మతుప్పు యొక్క అర్థం. సముచిత గుణజాతం, నేతృత్వం నిత్యయోగం అని చెప్పడం వల్ల శ్రీమత్ అనేటువంటి పదము యొక్క అర్థము చెప్పబడిందని, సముచిత గుణజాతం అని చెప్పడం వల్ల నారాయణ పదము యొక్క అర్థం చెప్పబడుతోంది అని, తనూఖ్యాపనంచ అని చెప్పడం వల్ల తనువు ఆ దివ్య తిరుమేనిని తెలియచేస్తుంది అని, దివ్య తిరుమేని అంటే చరణం అనేటువంటి పదం కూడా ఆ తిరువడిగళ్ళని తెలియచేస్తుందని, అదిగో దివ్య తిరుమేనిని తెలియచేస్తుందని చెప్పారు కాబట్టి అది తనూఖ్యాపనంచ అనే పదం చరణం అనే పదాన్ని తెలియచేస్తుందని, ప్రపద్యే శరణం ప్రపద్యే శరణం ఉపాయం, ఉపాయం అనేటువంటి పదం శరణం అనే పదాన్ని తెలియచేస్తుందని, ప్రపద్యే కర్తవ్యం, జీవుడి యొక్క కర్తవ్యం ఏమిటి? ఆయన ఆశ్రయించడమే కదా, పట్టుకోవటమే కదా. ఆ కర్తవ్య భాగం అనేటువంటిది ప్రపద్యే అనే పదం యొక్క అర్థాన్ని తెలియచేస్తుందని, స్వద మిథున ఫలం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామి ప్రార్థనాంచ ప్రబలతర విరోధి ప్రహాణం దశైతాన్. స్వత్ మిథునమేవ మిథున ఫలం ప్రాప్యమేవం ప్రసిద్ధం. ఆ మిథునానికి కైంకర్యం చేయటమే కదా మనకి ఫలము. ఏమిటి? శ్రీమతే నారాయణాయ నమః అంటే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పడం వల్ల స్వామిత్వము, శ్రీమతే నారాయణాయ అని చెప్పడం వల్ల నారాయణ, శ్రీమతే నారాయణాయ నమః, శ్రీమతే అనేటువంటి పదము స్వామిత్వాన్ని తెలియచేస్తుందని, నమః అనేటువంటి పదం మనకున్నటువంటి ప్రబలతర విరోధులని తొలగింపచేస్తుంది అని, అది స్వామిత్వం ప్రార్థనాంచ ప్రబలతర విరోధి ప్రహాణం దశైతాన్ అని, ఇవన్నీ కూడా త్వది మిథున ఫలం ప్రాప్యమేవం ప్రసిద్ధమని మొత్తం ఇదంతా కూడా ఉత్తరఖండములోని అర్థాన్ని తెలియచేస్తుంది అంటూ ఇదే ద్వయమంత్రము. అదే పెద్దలు దీన్ని 10 పదాలు కలిగిందిగా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, 8 పదాలు కలిగిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు, 6 పదాలు కలిగింది అని మనకి ద్వయమంత్రమే కనపడుతూ ఉన్నది. అలాంటి 6 పదాలు కలిగినటువంటి ద్వయమంత్రంలో ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం? ద్వయమంత్రం యొక్క అర్థమే ఈ అగలగిల్లే నిరయ్యుమెందు అనేటువంటి ఈ పాసురము అని చెప్తూ, అక్కడ మనం ఎంతవరకు చెప్పుకున్నాం నిన్న? ఎన్నో పేజీలో ఉన్న 397వ పేజీలో ఎక్కడి వరకు? పొగలొన్నెల్లా అడియేన్ అయిపోయింది. ఉన్నడి కీజ్ అనే పదం దగ్గర ఉన్నాం మనం. ఉన్నడి కీజ్ అంటే చరణవు ఎంగిర పదత్తిల్ విగ్రహవత్తయ్యే చొల్లుగిరదు. చరణవు అనేటువంటి పదము విగ్రహవత్తయ్యే ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తుంది, తిరువడిగళ్ళని చెప్తుంది అని ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం ఆ విషయాన్ని. ముందు ఎంతవరకు చెప్పుకున్నాం మనం? అగలగిల్లే నిరయ్యుమెందు అలర్మేల మంగయురే మార్బా నెగరిల్ పుగజాయ్ உலகமொன்னுடையாய் என்னை ஆழ்வானே நெகரில் அமரர் முனிக்கணங்கள் விரும்பும் తిరువేంగడత్తానే పొగలొన్నెల్లా అడియేన్ అంతవరకు అయిపోయింది. మిగిలింది ఉన్నడికి అమరందు పుగుందేనే. ఆ పదాల యొక్క అర్థాలు చెప్పుకోవాలి. ఉన్నడికి అని చెప్పడం వల్ల చరణవు ఎంగిర పదత్తిల్ విగ్రహవత్తయ్యై చొల్లుగిరదు. చరణవు అనేటువంటి పదంలో ఉన్న దివ్యమంగళ విగ్రహం చెప్పబడుతోందండి చరణవు అనే పదంతో. ఆ దివ్యమంగళ విగ్రహం ఎలాంటిది? சுபாஸ்ரேமுமாய் விஷயாந்தரங்களில் அருச்சி பூர்வகமாக தன் பக்கலிலே ருச்சியை உண்டாக்கி பிறந்த ருச்சியையும் வளர்த்து பிராப்தி விரோதியும் தவிரிந்து ஒரு தேச விசேஷத்திலே போனால் நித்திய கைங்கர்ய பிரதிசம்பந்தையுமாய் సదా పశ్యంతిక్కు విషయముమావదు విగ్రహమాఘయ్యాలే. అదిగో ఆ దివ్యమంగళ విగ్రహం ఏం చేసిందట? ఆడవాళ్ళకి అంటే ఎవరికైనా సరే ఎలాంటి ఉపకారం చేస్తుందట? ఎలాంటిది ఆ దివ్యమంగళ విగ్రహం అంటే? శుభాశ్రయముమాయ్, శుభమైన ఆశ్రయం కలిగినటువంటిది అంటే మంచి మంగళకరమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అని. విషయాంతరంగళిల్ అరుచి పూర్వకమాఘ, విషయాంతరాలలో అరుచి పూర్వకమాఘ అంటే విషయాంతరాలు అంటే రుచి. విషయాంతరంగళిల్ అరుచి పూర్వకమాఘ అంటే ఏంటి? అవి ఉండండి ఒకసారి. విషయాంతరాలలో ఉన్నటువంటి అరుచిని విషయాంతరాలలో అరుచిని కలగజేసి తన విషయంలో రుచిని కలగజేసేటువంటి దివ్యమంగళ విగ్రహం. అంతేకాదు
పెరందరు చేయం వళర్తు, మొదటగా రుచిని కలుగచేస్తుంది. ఎలా? విషయాంతరాలలో ఆసక్తిని నశింపచేస్తుంది. తన విషయంలో తన ఆ దివ్యమంగళ విగ్రహం మీద రుచిని కలుగచేస్తుంది. ఆ తర్వాత రుచి కలిగిన తర్వాత అది అలానే ఉంటే సరిపోతుందా? కాదు. పేరందరూ చేయం వళర్తు, ఆ కలిగినటువంటి ఆ ప్రీతిని పెంపొందింప చేస్తుంది. ఆ తర్వాత ప్రాప్తి విరోధి అయ్యుంత వెరిందు, ప్రాప్తి విరోధము అంటే అవిద్య మొదలైనటువంటి వాటిని తొలగింప చేస్తుంది. ஒரு தேச விசேஷத்திலே போனாலும் ஒரு தேச విశేషத்திலே పోనాల్ నిత్య కైంకర్య ప్రతి సంబంధియుమాయ్. ఆ దేశ విశేషం అంటే పరమపదానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ జీవుడు అక్కడ మన యొక్క నిత్య కైంకర్యాన్ని స్వీకరించేటటువంటిదిగా ఉంటుంది ఆ దివ్యమంగళ విగ్రహం. అలా అంతేకాదు, తదా పశ్యంతిక్కు విషయమావదు విగ్రహమాఘయ్యాలే. అసలు ఈ లోకంలో సంసారిగా ఉన్నటువంటి ఈ జీవుడు సదా పశ్యంతి అని నిత్యసురులు ఎప్పుడు ఆ సర్వేశ్వరుని సేవిస్తూ ఉంటారని చెప్తారు కదా. అటువంటి స్థితి ఈ జీవుడికి కలగటానికి పూనికగా ఉండేటువంటిది ఈ దివ్యమంగళ విగ్రహం. అందుకని సదా పశ్యంతుకు విషయమావదు విగ్రహమాఘయ్యాలే. సదా పశ్యంతి సూరయ అని చెప్పేటువంటి స్థితి ఈ జీవుడికి కూడా కలగటానికి కారణమయ్యేటువంటిది ఈ దివ్యమంగళ విగ్రహమే. ఆ స్థితి రావడానికి ముందున్నటువంటి స్థితులన్నీ పైవి. ఏమిటి? అది ఎలా ఉంటుందో ఆ దివ్యమంగళం అంటే శుభాశ్రేమం. తర్వాత విషయాంతరాలలో రుచిని పోగొడుతుంది, తన విషయంలో రుచిని కలుగజేస్తుంది, ఆ కలిగిన రుచిని పెంపొందింపజేస్తుంది. మనం ఆయన్ని పొందటానికి మనకి ఉన్నటువంటి అవిద్య మొదలైనటువంటి ఆ విరోధులని పోగొడుతుంది. ఆ దివ్యదేశం ఏది? దేశ విశేషం అంటే పరమపదానికి మనం వెళ్ళిన తర్వాత మన కైంకర్యాల్ని స్వీకరించేటువంటిదిగా ఉంటుంది. అలాంటి దివ్యమంగళ విగ్రహం అదే చరణం. ఉన్నడిక్కీజ్ అంటే అలాంటి దివ్యమంగళ విగ్రహం. అదేం చేస్తుంది మనకి? సదా పశ్యంతిక్కు విషయమావదు విగ్రహమాగయ్యాలే. సదా పశ్యంతి, ఎప్పుడు మనం ఆయన్ని సేవించుకోవటానికి మనకి ఆ స్థితిని కలుగ చేసేటువంటిది ఆ దివ్యమంగళ విగ్రహం కావటం చేతనే ఆరంభంలోనే ఆళ్వారు ఏమన్నారు? తుయరరు సుడరడి తొజుదు తొజుదేజు అని తిరువుళ్ళత్తై కురిత్తు అరుడిచ్చేదు. ఆరంభంలోని ఉయ్యర్వర ఉయ్యన్నలంలో అనేటువంటి పాసురంలోనే తుయరరు సుడరడి తొజుదేజు అని మనస్సుతో చెప్పారు కదా ఆళ్వారు. ఎందుకని? ఆయన ఒక తిరువడిగళ్ళు అంటే దివ్యమంగళ విగ్రహాన్ని చెప్తుంది కనుక, ఆ దివ్యమంగళ విగ్రహం మనకి ఇలాంటి ఉపకారాలన్నీ చేస్తుంది కనుక, మనకి నిత్య కైంకర్య ప్రాప్తిని కలుగ చేస్తుంది కనుక ఆరంభంలోనే ఆళ్వార్లు అలా ప్రార్థించారు. తాం పత్తుగిరవిడతిల్, అదిగో తాము పట్టుకునే సమయంలో కూడా ఇప్పుడు తిరువేంగళముడయాని విషయంలో శరణాగతి చేస్తున్నారు కదా. అందుకనే ప్రతిపాసనంలోను ఉన్న పాదం కూడుం ఆరు కోరాయ్, ఈ యొక్క తిరువడిగళ్ళని చేరేటువంటి ఉపాయం ఏమిటో విధానం చెప్పవయ్యా అని నడిసేరు వన్నం అరుళాయ్, యొక్క తిరువడిగళ్ళ నేను ఎలా పొందాలయ్యా, ఎలా మార్గం తెలియచేయని ఉన్నడిసేర ఒడియేర్ కావావెన్నాయే ఎన్నుం అడిసేర అడియేర్కు ఆవావెన్నాయే. నీ యొక్క తిరువడిగళ్ళు చేరేటట్లుగా అడియేర్ కావావెన్నాయే, అడియేన్ విషయంలో ప్రీతిని చూపించావే అని పూవార్ కడల్గల్ అరువినయ్యేను, పూవార్ కడల్గల్ అరువినయ్యేన్ పొరుందుమారు పునరాయ్. అదిగో నీ యొక్క దివ్యమ పూవారు పుష్పాలలాగా వికసించినటువంటి తిరువడిగళ్ళని అడియేన్ తేరువదు, ముందు ఒక్కసారి పదం పోయింది, పొరుందుమారు పునరాయ్. అందులో వినయ్ పూవారు కడల్గల్ అరువినయ్యేన్ పొరుందుమారు పునరాయే, గొప్ప పాపిష్టి వాడినైనటువంటి నేను నీ యొక్క తిరువడిగళ్ళలో చేరేటువంటి విషయాన్ని పునరాయి చెప్పవయ్యా అని. మన పాదం చేరవదు అడియేన్ ఎన్నాడు, నీ యొక్క తిరువడిగళ్ళ నేను ఎప్పుడు చేరతాను అని. మండలందయనై తామరేగల్ కాన్బదర్కు ఎండ్రుం, ఈ భూమండలాన్ని మొత్తం కొలిచినటువంటి ఆ తామరల వంటి తిరువడిగళ్ళ జంటని కాన్బదర్కు సేవించడానికి అని. ఎన్నాళ్ళు ఉన్నడిక్కల్ అడియేన్ మేవువదే, ఎప్పుడు నీ తిరువడిగళ్ళ నేను పొందగలను అని.
నొడియారు పొడుదుమ్మున పాదం కాణనోలాదాస్తేన్ ఒక్క క్షణకాలం కూడా నీ యొక్క తిరువడిగళ్ళని దర్శించకుండా నేను సహించి ఉండలేనయ్యా అని నోలాదాస్తేను నా పాదం కాణ ఎన్నుం సహించి ఉండలేనయ్యా నీ యొక్క తిరువడిగళ్ళని చూడకుండా అని అడియేన్ ఉన పాదం అగలగిల్లేని రయ్యం ఎన్నుం అడియేన్ దాసుడిని ఉన పాదం యొక్క తిరువడిగళ్ళని అగలగిల్లేని ఎరయ్యం ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనయ్యా అని ఇలా ప్రతి పాసనంలోనూ తిరువడిగళ్ళ ప్రస్తావన తెచ్చారు అని మనం మొదటే చెప్పుకున్నాం కదా. ఇది 10వ పాసురం. 9 పాసురాల్లోనూ కూడా తిరువడి సంబంధాన్ని, ఆయన యొక్క కళ్యాణ గుణంలో ఒక గుణాన్ని ఇలా 9 పాసురాల్లోనూ ఎందుకు అనుసంధానం చేశారు? ఆ దివ్యమంగళ విగ్రహం మనకి చేసేటువంటి ఉపకారాలు ఇన్ని ఉన్నాయి కనుకనే తిరువడి. చరణం అనేటువంటి పదం తిరువడి. ఆ తిరువడి అంటే దివ్యమంగళ విగ్రహం అని కూడా మనం చెప్పుకోవచ్చు కనుక ఆ దివ్యమంగళ విగ్రహాన్ని సేవించటం వల్ల మనకు ఆ దివ్యమంగళ విగ్రహం మనకి చేసేటువంటి ఉపకారాలు ఇవన్నీ అని ఇలా భావించారు ఆళ్వారు, ఇలా తలుచుకున్నారని. ఉన్నడికీజ్ అమరందు పుగుందేన్ ఎన్నుం ఎవర్ అడివిడామల్ అనుసంధిత్తప్పడి కండదే. ఉన్నడికీజ్ అమరందు పుగుందేన్ యొక్క తిరువడిగళ్ళ కింద అమరందు పుగుందేన్ చేరిపోయానయ్యా నేను అని. ఎన్నుం ఎవర్ అడివిడామల్ అనుసంధిత్తప్పడి కండదే. అడివిడామల్ ఆ తిరువడిగళ్ళని విడవకుండా అనుసంధించిన ప్రకారాన్ని చూశారు కదా. అందుకనే చరణవ్ అనేటువంటి ఆ పదము దివ్యమంగళ విగ్రహాన్ని తెలియచేస్తుందని, తిరువడిగళ్ళని తెలియచేస్తుంది. అది మనకి చేసే ఉపకారాలన్నీ అవి అని చెప్తూ అమరందు అమరందు అమరుగయ్యావదు ఉపాయాంతరంగళై విట్టవోపాది ప్రాప్యాంతరంగళిల్ అరుచియై చొల్లుగిరదో ఎన్నిల్. ఏమండి, అమరుగై అంటే ఉపాయాంతరాలన్నిటినీ విడిచిపెట్టి వచ్చానండి అని చెప్పుకోవడం అనుకున్నాం కదా. అలానే ఉపాయాంతరంగళై విట్టవోపాది విడిచిపెట్టడంతో పాటుగా ప్రాప్యాంతరంగళిల్ విషయ ఫలాల మీద అరుచి అయి చొల్లుగెరదో ఎన్నిల్ అరుచిని కలుగ చేస్తుందా అంటే అలా ఏం కాదండి. అది ఇంగు ప్రస్తుతం అల్లామయ్యాలే ప్రసంగమిల్లే. ఇతర విషయాలు, ఇతర ప్రాప్త్యాల విషయంలో ఇక్కడ ప్రస్తావనే లేదు కదా. అంటే అమరుగై అనేటువంటి పదం మనకి ఏం చెప్పుకున్నాం అర్థం? ఉపాయాంతరాలన్నిటినీ విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి స్థిరంగా చేరిపోయానయ్యా అని. ఇతర ఉపాయాలలో ఏమీ లేవు నా దగ్గర, నువ్వే ఉపాయమని భావించి వచ్చిన వాణ్ణి అని చెప్పుకున్నాం కదా. అయితే అలా ఉపాయాంతరాలను విడిచిపెట్టినట్లుగా ప్రాప్యాంతరంగళిల్ ఇతర ప్రాప్త్యాలలో కూడా అరుచి అయి చొల్లుగెరదో అరుచిని కలుగజేస్తుంది. అరుచిని ఇతర విషయాల్లో, ఇతర ప్రాప్త్యాల విషయంలో అరుచి కలిగిన వాడిని అనే అర్థాన్ని కూడా ఇస్తుందా ఈ అమరందు అనే పదం అంటే? అది ఇంగు ప్రస్తుతం అల్లామయ్యాలే ప్రసంగమిల్లై. అది ఇక్కడ ప్రస్తావనే లేదండి ఇతర ప్రాప్త్యాల గురించి, కాబట్టి ఆ ప్రసంగం లేదు. ఇదుక్కు పొరుల్. అమరంద్ అనే పదానికి పొరుల్ అర్థం ఏమిటదా? సర్వధర్మాన్ పరిత్యజ్య ఎన్నుం శరణం రజా ఎన్నుం సల్లచ్చైదే ఏకపద ప్రయోగం పండిన ఓపాది తిరువేంగడమడయాన్ తిరువడిగళం తమ్ముடைய தலையும் கொக்குவாயும் படுகண்டியும் போலே నిర్వివరமாக పొరుందినపడి సొల్లుగిరదు. ఎలాగా? సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఈ అమరంద్ అనేటువంటి పదమునికి ఏమిటట అర్థం అంటే తిరువేంగడమడయాన్ తిరువడిగళం. ఆ తిరువేంగడమడయాన్ యొక్క ఆ తిరువడిగళ్ళు తమ్ముடைய తలయం తమ యొక్క శిరస్సు కొక్కువాయం పడికండియం బోలే. అది ఎలా చెప్పారు? కొక్కువాయం పడికండు అంటే ఒక తలుపుకు వేసే గొళ్ళెం లాంటిది. ఒకవైపు దాన్ని తగిలించే అల్లింక్ ఉంటుంది, రెండో వైపు గొళ్ళెం ఉంటుంది. ఆ గొళ్ళెం అవతల ఆ కమ్మీకున్నటువంటి గొళ్ళెం తెచ్చి తలుపుకి తగిలిస్తే ఇంకా తలుపు కదలదు కదా. అలా ఆ రెండు ఎలా కలిసిపోయి ఉంటాయో అలా ఆయన యొక్క తిరువడిగళ్లలో నా శిరస్సు చేరిపోయింది, అలా కలిసిపోయింది అని చెప్పడమే ఉద్దేశ్యం తప్ప అమరందు అనే పదం అలా కలిసిపోయిందండి నా యొక్క శిరస్సు ఆయన తిరువడిగళ్లలో. ఎలాంటి తిరువడిగళ్ళు అవి అంటే ఆనాడు భరతుడు చిత్రకూట పర్వతం మీద వేయించేసి ఉన్నప్పుడు రామచంద్రుడు వచ్చి రామచంద్ర నువ్వు తిరిగి రావయ్యా అని ప్రార్థిస్తే ఏం చేశాడు రామచంద్రుడు? తన యొక్క తిరువడిగళ్ళని పాదుకలని ఇచ్చి పంపించాడు కదా.
ఎవరికి? భరతుడికి ఎలా ఇచ్చి ఎలానట లోచయన్ లోచనాభ్యాం పిబన్నివా అని అదెవరికి? విభీషణుడి విషయంలో లోచనాభ్యాం పిబన్నివా అని విభీషణుడి విషయంలో ఎలాగైతే ఏం చేశాడు విభీషణుడు? వచ్చి రామచంద్రుణ్ణి ఆశ్రయించాడు. ఎక్కడ? అభిషిచ్యత లంకాయాం రాక్షసేంద్రం విభీషణ్. భరతుడికి కూడా చెప్పుకుందామండి ఈ మధ్యలో, మళ్ళా ముందు విభీషణుడికి చెప్పుకున్నాక భరతుడికి చెప్దామని ఆగాను. అయితే అభిషిచ్యత లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్య తదా రామ విజ్వర ప్రమమోద అని వచ్చి విభీషణాశ్వాను ఆశ్రయిస్తే ఎంతమంది నిరాకరించినప్పటికీ కూడా వాళ్ళందరినీ ఒప్పించి, అదిగో ఇంత ఆ ఒప్పించే అంత సమయంలో లోచనాభ్యాం పిబన్నివ, ఆ నేత్రాలతోటే విభీషణుడిని తాగేస్తున్నాడా అన్నంత ప్రేమని చూపించి ఆ తర్వాత అందరి అంగీకారాన్ని తీసుకొని తన అంగీకారాన్ని తెలియచేసిన తర్వాత ఆ విభీషణాశ్వాను వేయించేస్తే అతనికి తన తిరువడిగలు రెండింటినీ కూడా విభీషణాశ్వాన్ యొక్క శిరస్సు మీద ఉంచినట్లుగా, అలానే ఆనాడు భరతాశ్వాన్ చిత్రకూట పర్వతం మీదకి వేయించేసినప్పుడు రామచంద్ర నువ్వు తిరిగి అయోధ్యకి రావయ్యా అని ప్రార్థించినప్పుడు తన యొక్క పాదుకలను ఈ భరతాశ్వాన్ యొక్క శిరస్సు మీద ఉంచినట్టుగా అక్కడ కూడా కొక్కువాయం పడికండియం పోలే అన్నట్టుగా భరతాశ్వాను శిరస్సున అలా అమరిపోయి ఉన్నాయి ఆ రెండు పాదుకలు. అలానే విభీషణాశ్వానికి అదే రీతిగా ఇప్పుడు నమ్మాళ్ళవార్లకు కూడా కొక్కివాయం పడికండియం పోలే నిర్వివరమాగ పొరుందిన పడి సొల్లుగలదు. నిర్వివరమాగా అంటే వివరం అంటే కొంచెం వ్యవచ్ఛేదం, వ్యవధానం అంటే అసలు అది ఎలా అలా చేరిపోయి ఉన్నాయంటే మధ్యలో ఇంకేమీ చేరడానికి వీల్లేదు అన్నట్లుగా అలా చేరిపోయినటువంటి పదం విషయం చెప్తోందండి. ఏమిటి? అమరందు అనేటువంటి పదం. అయితే ఎలాగా? సర్వధర్మాన్ పరిత్యజ్య ఎన్నుం శరణం రజా ఎన్నుం సొల్లొచ్చేదే ఏకపద ప్రయోగం పండిన ఓపాది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అని చెప్తే ఇంకా మాం శరణం రజ, నన్ను ఆశ్రయించు అంటే సరిపోతుంది కదా. కానీ మాం ఏకం అనేటువంటి పదం వాడినట్లుగానే ఇక్కడ తిరువేంకటముడయాని విషయంలో కూడా ఆయన యొక్క శిరస్సు, ఆళ్వార్ల యొక్క శిరస్సు అదిగో ఆ తిరువడిగళ్ళు కొక్కువాయం పడికండులాగా ఒకే చోట చేరిపోయాయి అని చెప్తున్నారు. పుగుందేనే హృదక్షిత్యాదిగల్ ఇల్లాదపడి శరీరవశేషమాన తమక్కు అంతర్యామియాయ్ నిర్కిరపడియై అరిందిరుక్కిర ఇవరు. పుగుందేనే ప్రవేశించాను. ఏమిటండి? హృదక్షిత్యాదిగల్ ఎల్లాదిపడి అంటే అసలు ఆడవాళ్ళకి పరమాత్మ యొక్క తిరువడిగళ్ళకి వేరే ఎడబాసినటువంటి స్థితి లేదు. స్థిత్యాదిగల్ ఎల్లాదిపడి అంటే రెండూ కలిసిపోయి ఉండేటట్లుగా. ఎలాగా? శరీరవత్ శేషమాన తమకు అంతర్యామియాయ నిరిక్కిరపడి అరుందిరిక్కిర ఎవరు. ఎంతలా కలిసిపోయాయి అని చెబుతున్నారంటే ఆడవాళ్ళు ఇంకా వేరైనటువంటి స్థితి ఏమి లేదండి. తిరువడిగలు వేరు, నా శిరస్సు వేరు కాదు. ఎలా? ఆయన శరీరిగా ఉంటే నా ఆత్మ ఆయనకి శరీరం వలె ఉన్నట్లు. అలానే మన ఆత్మ శరీరి, ఆత్మకి ఈ దేహం శరీరం వలె. ఆత్మని దేహాన్ని వేరు చేసి చూడగలమా మనం? చూడలేము. అలానే పరమాత్మని ఆత్మని వేరు చేసి చూడగలమా అంటే ఆయన అంటే శరీరిని ఎలా వేరువేరుగా చేసి చూడలేమో అలాగే శరీరవశేషమాన తనకు అంతర్యామియాయ నిర్కిరపడి అంటే వేరుగా చూడటం అంటే రెండు విభజించి చూడటం అని కాదు. అది ఎలా చెప్పాలి అంటే ఇద్దరు అంతలా కలిసిపోయారని చెప్పడంలో ఉద్దేశమే కానీ అంటే శరీరమైనటువంటి దేహము శరీర అయినటువంటి ఆత్మ ఒకటి అనేటువంటి ఉద్దేశం కాదు. రెండు వేరు కానీ రెండిటిని విడదీసి మనం చూడలేము. ఎందుకని అంటే శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం అనేటువంటి వాడు ఉంటాడు, అంతే కదా. పరమాత్మ లోపల శరీరం ఉన్నప్పుడే ఈ శరీరం ఉంటుంది కనుక శరీరం ఉన్నప్పుడే శరీరం ఉండడు, శరీరం ఉన్నప్పుడే శరీరం ఉంటుంది కనుక. కాబట్టి శరీరవశేషమాన తమకు అంతర్యామి నిర్కిరపడి అరిందిరిక్కిర ఎవరు.
శరీరము వలె శేషమైనటువంటి వారు తాము అని ఆ పరమాత్మ అంతర్యామిగా ఉండి ఉన్నటువంటి స్థితి తెలుసు. అంటే స్వామి అంతర్యామిగా శరీరి వలె లోపల ఉన్నాడు, తాము తమ ఆత్మ పరమాత్మకి శరీరము అని తెలిసి జ్ఞానం కలిగినటువంటి వారు కనుక వీరు పుగుందేన్ ఎంగిరవిదు. పుగుందేన్ ఇక్కడ ప్రవేశించాను అని చెబుతున్నారు. ప్రవేశించాను అంటే ఎంతగా ఏమండి వస్తూ పోతూ ఉండడమే. ఒక పోక్కువరత్తుండాయండు அவனுடைய சர்வேஸ்வர சர்வ ஜகத்காரணத்தையும் சர்வாத்மபாவத்தையும் சர்வரட்சகத்வத்தையும் அறிந்து அவனே உபாயம் என்கிற అధ్యవసాయ జ్ఞానத்தை சொல்லுகிறது. పుగుందేన్ అనే పదం ఏం తెలియచేస్తుంది? అదిగో ప్రవేశించాను. ఎక్కడ ప్రవేశించాను? ఆయన యొక్క తిరువడిగళ్ళల్లో. ఎలా ప్రవేశించాను? పురస్థిత్యాదిகள் ఎల్లాడపడి. ఆ తిరువడిగళ్ళు వేరు, ఆ తిరువడిగలు లేకుండా ఈ శిరస్సు ఉండగలుగుతుందనే ప్రత్యేకమైన స్థితి లేనట్లుగా ప్రవేశించాను. అదిగో ఆ పుగుండేనని వాళ్ళు అంటున్నారు కదా, ఏదో 4 రోజులు ఉండి వెళ్ళటమా, ఏదో ఇలా రావటం అలా వెళ్ళిపోవటం లాంటివా? కాదండి. ఒక పోక్కువరత్తుండాయండు. ఇలా రావటం పోవటం ఉన్నాయని కాదండి. అక్కడ పుగుండేని ప్రవేశించాను అంటే అదిగో ఆయనే ఉపాయము అనేటువంటి అధ్యవసాయ జ్ఞానంతో ప్రవేశించాను పుగుందేనని పదం చెబుతున్నారట. పుగుందేన్ ఎన్గిర ఇది ఒక పోక్కువరత్తుండాయండు. ఏదో వెళ్ళటం రావటం ఇవన్నీ ఉండేలాగా కాదండి. అవనుడే సర్వ జగత్కారణత్వత్తయ్యం, ఆయన జగత్కారణత్వము జగత్కారణభూతుడు అని, సర్వాత్మభావత్తయ్యం సర్వాత్మ అందరికీ అంతర్యామిగా ఉండేటువంటి వాడు అని, సర్వరక్షకత్వత్తయ్యం అరిందు ఆయన అందరినీ రక్షించేటువంటి వాడు అనేటువంటి విషయం తెలిసి అవనే ఉపాయం ఎంగిరా అధ్యవసాయ జ్ఞానத்தை சொல்லுகிறது. పుగుందేన్ అనేటువంటి పదం మనకి ఏం చెప్తుంది? ఆయనే సర్వ జగత్కారణ తత్వం కాబట్టి పుగుందేన్ ప్రవేశించాను అని. ఆయనే అంటే ఆయనే జగత్కారణభూతుడని, ఆయనే సర్వాత్మ నాకు ఆత్మ లాంటి వాడు అని ప్రవేశించాను. ఆయనే సర్వరక్షకుడైనట్టు నాకు కూడా రక్షకుడు అనే భావాన్ని తెలుసుకొని ఆయనే ఉపాయం. సర్వరక్షకుడు కనుక ఆయనే ఉపాయము. నాకు ఆత్మ లాంటి వాడు, నాకు ఆత్మ వంటి వాడు కనుక, నాకు ఆత్మైన వాడు కనుక ఆయనే ఉపాయము. ఆయన జగత్కారణ తత్వం కనుక ఆయనే ఉపాయము అనేటువంటి అధ్యవసాయ జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఆడవాళ్ళు పుగుందేన్. ఆ ప్రవేశించడం ఎలాగా అంటే ఇలా రావటము పోవటం లాంటివి కాదండి. ప్రవేశించాను ఆయనే ఉపాయము అని. ఎందుకు ఆయన ఉపాయంగా భావించానంటే జగత్కారణభూతుడు ఆయనే కనుక ఆయన్నే ఉపాయం అని భావించాను. అందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఆయనే, అందుకనే ఆయన్ని ఉపాయంగా భావించాను. అందరికీ రక్షకుడైనటువంటి వాడు ఆయనే కనుక ఆయన్నే ఉపాయం అని భావించానని జ్ఞానం చెప్పబడుతోందట పుగుందేనటువంటి ఆ పదంతో. అదెలా గత్యర్థ బుద్ధ్యర్థాహ ఎన్గిరపడియే పుగుందేనే ప్రపద్యే ఎన్గిర వర్తమానం గౌణం అడైందేన్ ఎన్గిరా పోలే. గత్యర్థ బుద్ధ్యర్థ అని చెప్పినట్లుగా పుగుందేన్ అనే పదానికి ఇది గత్యర్థ బుద్ధ్యర్థ అని ఆ అర్థం చెప్పినట్లుగా ఏమిటి? నడుచుకుంటూ వెళ్ళి తన కాళ్ళతోటి నడుచుకుంటూ అనే ధాతువు యొక్క గత్యర్థ బుద్ధ్యర్థ అనే ధాతు అర్థాన్ని బట్టి పుగుందేని ప్రవేశించారండి. ఎలా ప్రవేశించారు ఆళ్వారు? నడుచుకుంటూ వెళ్ళి ఆశ్రయించారా, ప్రవేశించారా అంటే కాదండి. బుద్ధితోటి మానసికమైనటువంటి శరణాగతి, మానసికమైనటువంటి భావన. ఇంతకీ ప్రపత్తి చేసేటువంటి వాళ్ళు అది వాక్కుతో చేసేదా, మనసుతో చేసేదా, క్రియతో చేసేదా అంటే మనస్సుతో చేసేది మాత్రమే. అది మనస్సు భావనే తప్ప ఏదో నడుచుకుంటూ వెళ్ళి నేను ప్రపద్యే ఆయన్ని పట్టుకున్నాను అని చెప్పేటువంటిది కాదండి. అదో ప్రార్థన మతి ఇది శరణాగతి అంటారు కదా. త్వమేవ ఉపాయభూతోమేభవా ఇది ప్రార్థనామతి శరణాగతి అని చెప్పినట్లుగా ఆ ప్రార్థించేటువంటి బుద్ధే శరణాగతి అని చెప్పినట్లు బుద్ధితోటి పుగుందేని ప్రవేశించాను అని చెబుతున్నారు. పుగుందేనే అంటే ప్రపద్యే అనేటువంటి వర్తమాన
క్రియని బట్టి అడైందేన్ ఎన్గిరా పోలే అడైందేన్ అని చెప్పినట్లుగా గౌణం అంటే ఏమిచ్చారు? కార్యార్థమాగా కిడక్కెరదు ఎన్నపడి, ఆ కార్యార్థంగా లభించినటువంటిది అని అడైందేన్ అని చెప్పినట్లుగా పుగుందేన్ ఎంగిర ఇదేవే ముఖ్యం. ఇంతకీ ఇందులో పుగుందేన్ అని చెప్పడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం. అంటే ఏమిటి? నువ్వే ఉపాయమని నీ తిరువడిగలని పట్టుకున్నాను అని అర్థం. అది ఇంతకీ ఇందులో ఇలా పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టిమారులు ఎలా మనల్ని రక్షిస్తారు అని చెప్పడానికి ఈ 6వ పదిలో చివరిదైనటువంటి శ్లోకం ఇది. సీతాపిరాట్టికి హనుమకి మధ్య జరిగినటువంటి సంభాషణని మనకి చూపిస్తున్నారు. ఎలా మనకి పురుషకారభూతురాలుగా ఉండి ఆవిడ మనల్ని రక్షిస్తుంది. ద్వయమంత్రం అంటే ఏం చెప్పుకున్నాం మనం? ఇప్పుడు మనకి వేదం ఏం చెప్తుంది? అష్టాక్షరీ మహామంత్రం ఏం చెప్తుంది? చరమ శ్లోకం ఏం చెప్తుంది? ద్వయమంత్రం ఏం చెప్తుంది? శరీరత్తాలే పేరు ఎన్ను వేదంగల్. వేదాలు ఏం చెబుతున్నాయి? ఈ శరీరం వల్లే నీకు ఫలం రా, ఈ శరీరం చేసే ఈ కర్మయోగం వల్లే నీకు ఫలం అన్నట్టు చెప్తున్నాయి వేదాలు. ఆత్మ వాలే పేరు ఎన్గిరదు తిరుమంత్రం. ఆత్మ వల్లే నీకు ఫలం అని చెప్తున్నది తిరుమంత్రం. ఈశ్వరనాలే పేరు ఎన్గిరదు చరమ శ్లోకం. ఈశ్వరుడి వల్లే నీకు ఫలం, అందుకని మామేకం శరణం రజ అన్నాడు కదా, ఆయన వల్లే ఫలం అని చరమ శ్లోకం చెప్తుంది. పిరాట్యాలే పేరు ఎంగిరదు ద్వయం. పిరాట్టి మారుల వలనే నీకు రక్షకము అని ద్వయమంత్రం చెప్తోంది. ఈ ద్వయమంత్రంలో పిరాట్టి మారుల వల్ల మనకి రక్షకం ఎలా లభిస్తుంది అనే విషయాన్ని ఈ శ్లోకం మనకి చెప్తుంది. పాపానాం వా పిరాట్టియుడయ అవయ ప్రధానం. ఈ శ్లోకం పిరాట్టి యొక్క అవయ ప్రధాన శ్లోకం అట ఇది. రావణను పట్టు తిరుమాలం విజయగలానార్ ఎన్ను పెరియ ప్రియత్తై పిరాట్టికు తిరువడి విన్నప్పం చెయ్యా. రావణను పట్టు రావణాసురుడు అదిగో సంహరింపబడ్డాడు. పెరుమాళం విజయగలానార్ ఎన్ను పెరుమాళ్ విజయరాఘవుడయ్యాడు అని పెరియ ప్రియత్తై గొప్ప ఆనందాన్ని కలిగించేటువంటి విషయం పిరాట్టికి సీతాపిరాట్టికి తిరువడి విన్నప్పం చెయ్యా. ఆంజనేయ స్వామి విన్నపం చెయ్యగా పిరాట్టియం ప్రీతి ప్రకర్షత్తాలే ఇమ్మల్ పొరుమలాయ్ శబ్దయ్యా ఇరుక్క. విమ్మల్ పొరుమలాయ్ శబ్దయ్యా ఇరుక్క. సీతాపిరాట్టి కూడా ఆ వార్త విని చాలా ప్రీతి ప్రకర్షం ఉన్మస్తకమైన ఆనందంతో పొరుమలాయ్ శబ్దయ్యా ఇరుక్క అలా ఏమీ మాట్లాడకుండా స్తబ్దురాలైపోయి అలా నిలబడిపోయి ఉందట. రామచంద్రుడు అదే తిరువడి తెచ్చినటువంటి వార్త, రావణ సంహారం జరిగిపోయిందమ్మా, రాముడు విజయాన్ని పొందాడు అనేటువంటి వార్త తీసుకొని వచ్చాడు సీతాపిరాటి దగ్గరికి హనుమ. అప్పుడు ఆ వార్త వినగానే ఈవిడ ఆనందంతో గంతులేయటమో ఏదో మాట్లాడటమో చేయాలి కదా, అలా నిత్యేశ్వరాలుగా స్తబ్దురాలైపోయి నిలబడి ఉన్నది సీతాపిరాటి. ఇవనం ఇక్కలుక్కు ఎమ్మాత్తంబోలే కిన్నుంచింతయసే దేవి కిన్పొమ్మాం నాభిభాషసేయన్ను பெரிய பிரியத்தை வந்து விண்ணப்பம் செய்த எனக்கு ஒரு மறுமாத்தம் சொல்லாதே தேவரீரு ఎజుందరుడిరిక్కిర విరుప్పు అన్నాను. అదిగో ఇవనం ఆ శ్రీ తిరువడి కూడా ఇదేమిటి, మనం చెప్పినటువంటి వార్తకి ఆవిడ ప్రతిస్పందన ఉండాలి కదా, సంతోషం మనకు కనబడాలి కదా, అదేమీ లేనట్లుగా వెక్కిళ్ళు వచ్చేటువంటి వాడికి ఒక ఇది కఠినమైనటువంటి మాట చెప్తే ఆ వెక్కిళ్ళు తొలగిపోయినట్టుగా అలాగా స్తబ్దురాలైపోయి అలా ఉన్నదే ఆవిడ అని ఇక్కడ కిమ్ను చింతయసే దేవి కింతొమ్మా నాభిభాషసే. ఏం ఆలోచిస్తున్నావు మాత సీతాపిరాటి, కింత్వమ్మా నాభిభాషసే, అసలు నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు అని అడిగాట హనుమ. పెరియ ప్రియత్తై వందు విన్నప్పం చేద వెనక్కు ఒక మరుమాత్రం సల్లాదే. అది ఇంత ప్రియమైనటువంటి వార్త తీసుకొచ్చి నీకు విన్నపం చేస్తే ఒక్క తిరుగు సమాధానం కూడా చెప్పకుండా దేవరేరి యజుందరుడు ఇరుక్కిర విరుప్పు అన్నా ఇలా ఉండిపోయారా మీరు, ఏమిటి స్థితికి కారణం అని అడిగాట శ్రీ తిరువడి. ఎన్ను తిరువడి విన్నప్పం చెయ్యా పెరాట్టియం ఉనక్కు సదృశమాగ తరలావదు ఒన్నిల్లై మైకా మైకాన్.
నాన్ పేచాదిరిందరు ఎన్నా. నువ్వెంత ఆనందకరమైన వార్త తీసుకొచ్చావు. మామగారు దశరథులు, నేను దశరథ చక్రవర్తి ఒక కోడల్ని, అదిగో తండ్రి విదేహ మహారాజు జనక మహారాజు కుమార్తెని, ఎంత గొప్ప బహుమతిని నీకు అందించాలి. కానీ ఇంత గొప్ప వార్త తెచ్చి చెప్పినటువంటి నీకు ఏ విధమైన బహుమతిని ఇవ్వలేకపోతున్నానే అని అలా స్తబ్దురాలుగా ఉండిపోయానని చెప్పిందట సీతా పిరాటి. అప్పుడు ఈయనేమన్నాడు, తిరువడి విన్నప్ప పిరాటి ఉనకు సదృశమాగ తరళావదు వన్నెల్లా మైకాన్ నాన్ పేచాదిరిందదు. నీకేమి తిరుగు బహుమతిని ఇవ్వలేకపోతున్నానని ఇలా మాట్లాడకుండా ఉన్నానయ్యా అన్నదట సీతా పిరాటి. ఇవనం ఇవ్వడవిలే నమ్మ అపేక్షితే విన్నప్పం చేదు కొల్ల వేణుం ఎన్ను పార్తు. ఈ సమయంలోనే నాకున్నటువంటి నా అపేక్షితం ఏదో ఈవిడికి విన్నవిస్తే చాలా బాగుంటుంది అనుకున్నట్ట సిరియ తిరువడి. ఈ సమయంలో ఆవిడ సంతోషంగా ఉన్నది కదా, నీకే బహుమతి ఇవ్వలేకపోతున్నాననే దశలో ఉంది కాబట్టి నా కోరిక ఏదో తెలియచేద్దాం, ఆ కోరిక తీర్చుకోవచ్చు అనుకున్నట్ట హనుమ. దేవరై చుట్టుముత్తుం నలింద ராட்சசிகளாகிறார் ரூரைகளாய் ததனுகுண பாவைகளாயிற்று. ராவணனுக்கு முன்பே கொல்ல வேண்டுவது இப்பெண் பிள்ளைகளை ஆயிற்று. அவனும் ఎవరో పాదికేడన్ అల్లన్. ఇదిగో మాకు ఒక విషయంలో నాకు అనుమతినివ్వమని అడిగాట సిరి తిరువడి. ఏమిటి? దేవరై చుట్టుముత్తుం నలింద రాక్షసిగళాగిరారు. అక్కడ అప్పటికే ఆ రాక్షస స్త్రీల యొక్క స్థితి ఎలా ఉంది? పూర్వమే త్రిజట వచ్చింది, రాక్షస స్త్రీలంతా కూడా సీతాపిరాటిని బాధిస్తూ ఉన్నారు. బాధించే సమయంలో త్రిజటకి ఒక స్వప్నం వచ్చింది. రామచంద్రుడు విజయాన్ని పొందినట్లు, రావణాసురుడు నశించిపోయినట్లు. ఆ స్వప్నాన్నే చెప్తూ మీరు సీతమ్మని బాధించకండి, ఆ తర్వాత రావణ సంహారం జరిగిపోయిన తర్వాత మీ గతేమిటో మీరు ఆలోచించుకోండి, సీతాపిరాటి విషయంలో ఇలాంటి హింస చెయ్యకండి అని ఆవిడ చెప్తూ ఉన్న సమయంలో ఎప్పుడైతే రామచంద్రుడికి విజయం లభిస్తుంది, రావణాసురుడు సంహరించబడతాడనే స్వప్న వృత్తాంతాన్ని విన్నటువంటి ఆ రాక్షస స్త్రీలంతా కూడా భయంతో బిగుసుపోయారట. అమ్మో, ఇప్పుడంటే మనం రావణాసురుడి అనుజ్ఞ ప్రకారం సీతాదేవిని బాధిస్తున్నాము, రేపు రావణ సంహారం జరిగిపోతే, రామచంద్రుడే వస్తే మన పరిస్థితి ఏమిటని వాళ్ళు అసలే బిక్క చచ్చిపోయి ఉంటే, అదే సమయంలో త్రిజట ఈ మాట చెప్పి మీరిలా హింసించకండి, ముందు ముందు రాముడే జయిస్తాడు అనే మాట చెప్పగానే బిగుసుపోయి ఉన్నారు కదా. వాళ్ళని చూసినటువంటి సీతాపిరాటి భవేయం శరణం హి వహ, మీరేం భయపడకండర్రా, అలాగా శరణం భవేయం, నీకు నేను రక్షకురాలు కాగలను. వాళ్ళేమి వచ్చి సీతాపిరాటిని, అమ్మా సీతే, మేమేదో మా రాజాజ్ఞ ప్రకారం మేము నిన్ను బాధిస్తున్నామమ్మా, కానీ మాకు మీ విషయంలో ఏ అపచార భావము లేదు, నిన్ను బాధించాలనే ఉద్దేశము లేదు, నీకు మాకు శత్రుత్వము లేదని ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు అలా బిగుసుపోయి భయంతో ఉన్నటువంటి వాళ్ళని ఈవిడే ముందుగా ఒక అడుగు ముందుకు వేసి భవేయం శరణం హి వహ, మీకు నేను రక్షకురాలుగా ఉండగలను అని తానే అభయం ఇచ్చినటువంటి ఆవిడ సీతాపిరాటి. అలాంటి సీతాపిరాటి దగ్గరికి వచ్చి ఈయనేం చెప్తున్నాడు ఇప్పుడు? దేవరై చుట్టుముత్తుం నలింద రాక్షసిగళాగిరారు సూరైగళాయ్ తదనుగుణ భావైగళాయిత్తు. దేవర వారిని చుట్టుముట్టి బాధించే రాక్షస స్త్రీలు ఉన్నారు చూసారా, వాళ్ళంతా కూడా చాలా క్రూరులు. తదనుగుణ భావైగళాయిత్తు, దానికి తగినట్లుగానే వాళ్ళు రాక్షస స్త్రీలు క్రూరులు కావటం చేత వాళ్ళు దానికి తగినట్లుగానే ప్రవర్తించారు వాళ్ళు. అసలు వాస్తవానికి వీళ్ళు రావణాసురుడి కంటే కూడా వీళ్ళనే ముందు సంహరించాలి. రావణాసురుడు నిన్ను బాధిస్తే తెచ్చి ఏం చేశాడు? ఇక్కడ కూర్చోబెట్టాడు అంతే. కానీ ఈ స్త్రీలంతా నిన్ను ఎన్ని విధాల బాధలు పెట్టారు, ఒక బాధకి ఎడం లేదా అన్నట్లు రావణును కుమున్బే కొల్లవే ఎండువది పెన్ బిళ్ళైగలాయిత్తు. రావణాసురుడి కంటే కూడా మొదటగా సంహరించబడవలసినటువంటి వాళ్ళు ఈ రాక్షస స్త్రీలు. అవను ఎవరగలోపాధికేడనల్లన్. రావణాసురుడు కూడా ఇంత క్రూరత్వం లేదమ్మా. ఆ రాక్షస స్త్రీలకు ఉన్నంత క్రూరత్వం రావణాసురుడు కూడా లేదు. ఆయన కూడా అంత చెడ్డవాడు కాదు. కానీ ఈ రాక్షస స్త్రీలు మాత్రం ఎలా హింసించారమ్మా నిన్ను 10 మాసాల కాల పాటు అని. ఎవరగల్ ఇప్పోదు పాంబు పడం అడంగినా పోలే ఇరుక్కిరారుగల్ ఇత్తనయ్యా ఇత్తు. ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? ఏదో పాము పటం
పడగ విప్పిన పాము పూర్వం నిన్ను బాధించేటప్పుడు. ఇప్పుడు ఆ పడగ వాడిపైన పడగలిగిన వాడుగా అలా పడున్నారంతే తప్ప ఎవరగడై అలా ఉన్నారు వాళ్ళు. ఎవరగడై బహు ప్రకారమాగ హింసిక్కప్పారా నిన్నే. కాబట్టి నువ్వు అనుమతిస్తే నేను వాళ్ళందరినీ హింసిస్తాను అని అడిగాట ఎవరు? హనుమ. అప్పుడు ఎలా హింసిస్తాట? ముష్టిభి పాణిభిశ్చైవ ఎన్ను కయ్యాలే కుత్తియం కాలాలే తుగైత్తుం నఖంగళాలే శాడిత్తుం పర్కళాలే కడిత్తుం తుండిత్తుం చిన్నం భిన్నం శరైర్దగ్ధం ఎన్ను పెరుమాள் తిరుచ్చరంగల్ చేరదెల్లాం నానే పన్నప్పారా నిన్నేన్. ముష్టిభి ఇదిగో ఎన్ను కయ్యాలే కుదిత్తుం చేతులతో గుద్దుతాను వాడని, కాళ్ళతోటి తంతాను, నకాలతోటి శాడిత్తుం గిల్లుతాను, నకాలంటే గోళ్లతోటి ఇలా గిచ్చేయటం, పర్కళాలే కడిత్తు పళ్ళతోటి కొరకటం, చుండిత్తం ముక్కలు ముక్కలు చేయటం. ఎలా? రామ బాణాలు చిన్నం భిన్నం శరైర్దగ్ధమని రామచంద్రుడి యొక్క శరము చేరదెల్లాం నానే పన్నప్పారా నిన్నే. రామచంద్రుడి యొక్క ఆ ధనుస్సు యుద్ధ రంగంలో శత్రువులని ఎలా చిన్నం భిన్నం చేసేసిందో అలాగా నేను కూడా వీళ్ళని చిన్న భిన్నం చేసేస్తాను. చిన్నం భిన్నం గుద్దుతాను, కాళ్ళతో తంతాను, నోటితో రక్కుతాను, చేతులతో గిల్లుతాను, ఇవన్నీ చేస్తానమ్మా, నాకు అనుమతినివ్వమని అడిగాట. హనుమ అడిగితే మున్బు వందపోదు. మరి ఈ మాట ఏదో పూర్వమే అడగచ్చుగా, అప్పుడు కూడా ఉన్నారుగా రాక్షస స్త్రీలంతా కూడా, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు హనుమ అంటే మున్బు వందపోదు ఇడమెల్లామై విత్తు పోందేన్ ఎత్తనే. పూర్వం వచ్చాను కానీ నాకు సమయం సరిపోలా, అందుకని తిరిగి వెళ్ళానంటే. இப்போது எனக்கு எல்லா பிரச்சுபகாரம் பண்ணி அருளித்தாகலாம். இப்போது எனக்கு எல்லா பிரச்சுபகாரங்களும் பண்ணி அருளித்தாகலாம். இத்தனையும் திருவுள்ளமாக வேணும் என்னா. இப்போது எனக்கு எல்லா ప్రత్యుపకారంగళం பண்ணி అరుడిత్తాగలాం. ఇప్పుడు నాకు అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను చేయడానికి అవకాశం ఉన్నది. ఇది ఇత్తనయ్యం తిరువళ్ళమాగ వేణుం ఎన్నా. దీన్ని మనసులో కొంచెం స్వీకరించమని నేను చెప్పిన విషయాన్ని అని అన్నట్ట సిరి తిరువడి సీతా పిరాటితోటి. నాకు ఇలా వాళ్ళని సంహరించేటువంటి, వాళ్ళని బాధించేటువంటి అవకాశం ఇవ్వమ్మా అని ప్రార్థిస్తే ఇప్పుడు ఈవిడ చెప్తుంది పాపానాం వా ఎన్నరుడిచ్చేగిరాడు పాపానాం వా శుభానాం వా పదార్హానాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ నకచ్చిన్నాపరాధ్యతి అనేటువంటిది ఈ శ్లోకం. ఆ శ్లోకానికి వ్యాఖ్యానం. పాపానాం వా శుభానాం వా ఎవరగల్ని వినయతిరుక్తిరపడియే పాపైగలాగ ఉమాం. వాస్తవానికి నువ్వు చెప్పినట్లు వీళ్ళు గొప్ప పాపిష్టి వాళ్ళే అయితే అయ్యుండొచ్చు. నా వినయతిరుక్తిరపడియే శుభైగలాగ ఉమాం, నేను భావించినట్లు నా దృష్టిలో మంచివాళ్ళు, నీ దృష్టిలో పాపిష్టి వాళ్ళు. సరే, ఇద్దరి భావన ఎలా అయితే అయ్యుండొచ్చు. అది దానే అందో ఉద్దేశం అది కాదు. ఇప్పుడు వాళ్ళు నీ దృష్టిలో పాపం చేసిన వాళ్ళు, నా దృష్టిలో మంచి వాళ్ళు, మన ఇద్దరి ఉద్దేశాలు అలా పక్కన ఉంచు. ఏమిటి? అదుదానే అందో ఉద్దేశం అది కాదు అసలు ఉద్దేశం. దోషో యద్యపి తస్య స్యాత్యన్నా పోలే అజుక్కుడయ్య అవనన్నో కులిక్క ప్రాప్తియుడయాను. అసలు ఏం చెప్పాడు ఆయన? దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతం అగర్హితం అది మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. దోషో యద్యపి తస్య స్యాత్, వాడు మిత్రభావంతో వచ్చినప్పుడు మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కదంచన. దోషో యద్యపి తస్య స్యాత్, వాడు మిత్రభావంతో వచ్చినా ఇంకో భావంతో వచ్చినా లేదా దోషాలు కలిగినటువంటి వాడైనప్పటికీ సతాం ఏతత్ అగర్హితం అని, అదిగో వాడు దోషాలు కలిగిన వాడైనప్పటికీ నేను విడువని అని ఆయన చెప్పాడు కదా రామచంద్రుడు. ఆయనే అలాంటి మాట చెప్తే మనం వీళ్ళు పాపిష్టి వాళ్ళ లేకపోతే పాపానాంవా శుభానాంవా, శుభం కలిగినటువంటి వాడు మంచి వాళ్ళ అని మనకెందుకయ్యా ఆలోచన? కడగాలి అంటే బురద ఒంటి మీద ఉన్నటువంటి వాడిని మనం స్నానం చేయించాలి. అసలు బురదే లేని వాడికి నువ్వు స్నానం చేయించి ఏం చేస్తావయ్యా? నువ్వు స్నానం చేయించాలనే ఆశ ఉంటే ఎవరికి స్నానం చేయిస్తావు? ఒంటి మీద బురద కలిగినటువంటి వాడిని. అదే కదా, అజుక్కుడయ్యవనన్నో కులిక్క ప్రాప్తివడయాన్,
ఒంటి మీద బురదుంటే కదా నువ్వు స్నానం చేయించాల్సింది. అలా అవరగల్ పాపైగలాగిల్ అండోనా ముఖం కొడుక్క వేండువదు. అది వాళ్ళు పాపిష్టి వాళ్ళైతే కదా మనం వాళ్ళకి కాస్త అనుగ్రహాన్ని చూపించాల్సింది. అదే వాళ్ళు పుణ్యాత్ములు అనుకో, అప్పుడు నీ అనుగ్రహం నా అనుగ్రహంతో వాళ్ళకి పనే ఉంటుంది కనుక ఆయనే చెప్పాడు, దోషో యద్యపి తస్య స్యాత్. వాళ్ళు దోషాలు కలిగినటువంటి వాళ్ళు అయినప్పటికీ నన్ను ఆశ్రయిస్తే నేను రక్షిస్తాను అని చెప్పాడు. అలానే బురద ఉంటే నువ్వు నీళ్ళు పోసి స్నానం చేయించాలి. అసలు బురదే లేకపోతే నీ అవసరం ఏముందా? నీకు తీర్థం ఆడించాల్సిన అవసరం ఏమున్నది కనుక అవరగల్ పాపాయిగలాగిలండో నా ముఖం కొడుక్క వేండువదు. వాళ్ళు పాపాలు చేసిన వాళ్ళు అయితేనే కదా మనం ముఖం కొడుక్క వేండువదు అంటే మనం అనుగ్రహాన్ని చూపించాల్సింది. సుభైగలాగిల్ ఉన్వాల్ వేణుమో, అది వాళ్ళే పుణ్యాత్ములు అనుకో, నీ సహాయం వాళ్ళకి కావాలా? ఉన్వాల్ వేణుమో అంటే ఈ యొక్క తోక వాళ్ళకి కావాలా? అంటే ఎలా? గోవుని దానం చేస్తారు. ఎందుకు దానం చేస్తారు? వీళ్ళు ఒకవేళ యమలోకానికి వెళ్ళవలసి వస్తే వైతరణి నది దాటేటప్పుడు ఈ గోదానం చేసినటువంటి వాళ్ళకి ఆ గోవు సహకరిస్తే ఆ గోవు తోక పట్టుకొని వైతరణి నది దాటుతారట. అలా వాళ్ళకేమైనా నీ తోక అవసరం ఉన్నదా? వాళ్ళే పుణ్యాలు చేసిన వాళ్ళైతే నీ తోకతోటి వాళ్ళకు పనే ఉంటుందయ్యా. కాబట్టి అవరగల్ పుణ్యంగలే అవరగలుక్కు కై కొడుక్కుమే, వాళ్ళ పుణ్యాలే వాళ్ళని రక్షిస్తాయి. వాళ్ళు పాపాత్ములైతే నువ్వు అనుగ్రహాన్ని చూపించాలి కానీ వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళైతే నీ అనుగ్రహంతో వాళ్ళకేం పని గనక వాళ్ళ పుణ్యమే వాళ్ళని రక్షిస్తుంది. కై మొదలిల్లాగా అర్కండోనాం కై మొదలాగా వేండువదయన్నా. ఏ ఆధారం లేని వాళ్ళకి మనం ఆధారం అవ్వాలి తప్ప వాళ్ళ దగ్గరే ఒక ఆధారం ఉంటే ఒక సాధన ఉంటే మరి నువ్వెందుకు? నువ్వు వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఏమున్నది కనుక వదార్హాణం దండరై దండిక్కవం అల్లాదారై తవిరవం సొల్లుగిర ధర్మశాస్త్రం దేవరై తుత్తిక్కిది తుప్పొడక్కడవదోయన్నా. దండరై దండిక్కవం దండించబడవలసిన వాళ్ళని దండించడం, అల్లాదారై తవిరవం సొల్లుగిర ధర్మశాస్త్రం, అల్లాదారై మిగతా వాళ్ళని తవిరవం విడిచిపెట్టడం, సొల్లుగిర అని చెప్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దండించాల్సిన వాళ్ళని దండించాలండి, మంచి వాళ్ళని విడిచిపెట్టాలి అని సొల్లుగల ధర్మశాస్త్రం దేవరై తుత్తిక్కిజిత్తు పొగడక్కడవదోయన్నా. ఆరేనుమాఘ శరణాగతరై రక్షిక్కడవదు ఎంగిర విశేష శాస్త్రం ఉన్నై తుత్తిక్కిజిత్తు పొగడక్కడవదో ఎంగిరాలు. అంటే ఆ ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం దండించవలసినటువంటి వాళ్ళని దండించబడాలి, మిగతా వాళ్ళని విడిచిపెట్టాలి అని ఎవరైనా ఆ శరణాగతులని రక్షిక్కడవదు ఎంగిర విశేష శాస్త్రం, అది సామాన్య శాస్త్రం. ఏమిటి? ఎవరైనా తప్పు చేస్తే దండించాలి, తప్పు చేయనటువంటి వాళ్ళని విడిచిపెట్టాలి అనేటువంటిది సామాన్య శాస్త్రం అయ్యా. అది సామాన్య ధర్మం. విశేష ధర్మం ఏమిటి? శరణాగతరై రక్షిక్కడవదు ఎంగిర విశేష శాస్త్రము ఉన్నై తొత్తిక్కిది తుప్పొగక్కడవదో. ఆ విశేష ధర్మాన్ని, సామాన్య ధర్మాన్ని పట్టుకున్నటువంటి నువ్వు విశేష ధర్మం ఏమిటి? ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వచ్చి శరణాగతి చేస్తే వాళ్ళని రక్షించడం అనేటువంటిది మనిషి యొక్క కర్తవ్యం, ధర్మాత్ముడి యొక్క కర్తవ్యం అనేటువంటి విషయాన్ని నువ్వు విడిచిపెట్టేశావా? సామాన్య ధర్మం ఏం చెప్తోంది? తప్పు చేసిన వాడు దండించాలి, తప్పు చేసినటువంటి వాడిని దండించాలి, అదిగో తప్పు చేయనటువంటి వాడిని విడిచిపెట్టాలనేది సామాన్య ధర్మం. కానీ తప్పు చేసిన వాడే అయినప్పటికీ వాడు శరణాగతి చేస్తే వాడు తప్పకుండా రక్షించబడాలి అనేటువంటిది విశేష ధర్మం. అలాంటి విశేష ధర్మాన్ని విడిచిపెట్టావా నువ్వు అని అడిగిందట సీతాభిరాటి. శరణం ఎన్ను వంద శ్రీ విభీషణాశ్వాందోషవానే యాగిలం నత్యజేయం ఎన్ను పెరుమాள் கடல் கரையில் சொன்ன வார்த்தை కడలో చెయ్యాగక్కడవదో ఎంగిరాలు. శరణమని నాకు నువ్వే రక్షకమని వచ్చాడు విభీషణాశ్వాను. దోషవానే యాగిలం. అందరూ వానరులందా కూడా ఏం చెప్పారు? ఆయన్ని విడిచిపెట్టేయడమే కర్తవ్యమయ్యే సరైనటువంటి విషయం, ఆయన్ని ఇప్పుడు రక్షించడం తగినటువంటి విషయం కాదు అని చెప్పారు. కానీ నువ్వేం చెప్పావు? ఆ సమయంలో కూడా ధర్మం, ఆయన్ని రక్షించడమే తగినటువంటి ధర్మం అని చెప్పావు కదా నువ్వు. అలాంటప్పుడు రాముడు కూడా ఏమన్నాడు? నత్యజేయం కదించన దోషో యద్యపి తస్య స్యాత్ నత్యజేయం కదంచన. వాడు ఒకవేళ నిజంగా దోషాలు చేసిన వాడే అయినప్పటికీ కూడా అతన్ని విడిచిపెట్టడం
శరణాగతుడిని విడిచిపెట్టడం అనేటువంటిది అదిగో సరైనటువంటి విషయం కాదు, నేను తప్పకుండా రక్షిస్తాను అని చెప్పాడు కదా అని రామచంద్రుడు చెప్పినటువంటి మాట కడల కరయ్యలే సన్న వార్తై, ఆ సముద్ర తీరంలో చెప్పాడు రామచంద్రుడు ఈ మాట నత్య చేయమని. అది కడలో చెయ్యాగక్కడవదో సముద్ర ఘోషలాగే వ్యర్థమేనా ఆ మాట రామచంద్రుడు చెప్పింది? అంటే శరణాగతుడైనటువంటి వాడు ఎలాంటి వాడైనా తప్పకుండా రక్షించబడవలసినటువంటి వాడు అని రామచంద్రుడు చెప్పాడు కదా. విడువవలసినటువంటి వాడు కాదు, రక్షింపబడవలసినటువంటి వాడని రామచంద్రుడు చెప్పినటువంటి మాట సముద్ర ఘోష అయిపోతుందా అని అంటూ ప్లవంగమా కాదు నచే కడవదయం ప్లవంగమా పెన్నయ్యం యవన బుద్ధి తిరియ విరామయ్యినాలే హరి హరి ఎన్గిరాల్. ప్లవంగమా అంటే కోతి. ఇన్ని మాటలు చెప్పినా కూడా సీతాపిరాటి ఆయన మనసు మారినట్లుగా కనపడలేదు సీతాపిరాటికి. అందుకని పెన్నయ్యం యవన్ బుద్ధి తిరియ విరామయ్యినాలే, ఈయన బుద్ధి మారినట్లుగా కనపడకపోవటం చేత హరి హరి అని, హరి హరి అంటే కోతి అని ఒక అర్థం ఉంది, హరి అంటే కోతి అని. ఇంకొకటి హరి అంటే నారాయణ నామం. అలానే హరి హరి, అయ్యో హరిహరి ఇంత చెప్పినా ఇతని బుద్ధి మారలేదే అని హరిహరి అని అనుకున్నదనైనా అనుకోవచ్చట. హరి హరి నువ్వు కోతివి కదా, అందుకని నీకింత చెప్పినా కూడా నీ బుద్ధి మారలేదు అని కోప్పడింది అనుకోవచ్చట. అది అందుకని హరి హరి ఎన్గిరాల్ ప్లవంగమా ఎన్గిరాల్ నచ్చినత్తై నచ్చుం జాతియానమై కండోమే ఎన్గిరాల్. శిష్టాది నచ్చినత్తై నచ్చుం జాతియానమై కండోమే. నచ్చినత్తై అంటే వదార్హాణం, నచ్చినత్తై నచ్చుం జాతియానమై కండోమే. ఎదుగో నచ్చినట్లుగా తిరిగేటువంటి జాతి కదా మీది. అదిగో ఆ రామచంద్రుడు లాంటి వాళ్ళంటే వశిష్టాదిగల్ మంత్రి కుంకుడియాన ఇష్వాకు వంశిత్తులు పిరందాయల్లే. ఏదో నీకు నచ్చిన చోట తిరిగేటటువంటిగా పుట్టినటువంటి ఒక వానరానివి నువ్వు. అదే రామచంద్రుడిలాగా వశిష్టాదులు లాంటి వాళ్ళు మంత్రిగా ఉండేటువంటి ఇష్వాకు కులంలో పుట్టినటువంటి వాడివి కాదు కదా నువ్వు. యోగిగళాన జనక కొలత్తిల్ పిరందాయల్లై, యోగి అయినటువంటి అదిగో విరక్తాగ్ర ఏది ఆయన ఎవరు విదేహరాజు, జనక మహారాజు. జనక మహారాజు లాంటి యోగులైనటువంటి జనక కులంలో పుట్టినటువంటి వాడివి కాదు. అంటే నేనేమో జనక కులంలో పుట్టినటువంటి దాన్ని, ఆయనేమో ఇష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు. ఆయనకేమో అదిగో వశిష్ఠుడు లాంటి మంత్రులు ఆ ఇష్వాకు వంశానికి, అలాంటి వాళ్ళ శిక్షణలో పెరిగినటువంటి వాడు కాబట్టి నత్యజేయం అన్నాడు ఆయన. మరి ఇలాంటి మాట పాపానాం వా శుభానాం వా వదార్హానాం ప్లవంగం అనే మాట ఎందుకు చెప్పగలుగుతున్నాను? అదిగో జనక వంశంలో పుట్టడం వల్ల, చిన్నప్పటి నుంచి అనేక ధర్మాలు వినటం వల్ల. కానీ నువ్వు అలా కాదే, నచ్చిన చోట తిరిగి నచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి ఇదిగో ప్లవంగమా కోతిలాగా పుట్టే ఒక వానరానివి కాబట్టి నీకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయ్యా. అంగన్ ఒత్తారుకు శరణాగతి ஓட்டையது தெரியாதிரேயே என்கிறாள். வானரோத்தமா என்னவள் ஹரிஹரி என்கிறாள். అంగనత్తారు శరణాగతి ఓట్టయ్యదు తెలియాదిరే. మరి అలాంటి ఆ ఇష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుడు లాంటి వాళ్ళ సలహాలు, వాళ్ళు మంత్రులుగా ఉండి చెప్పే సలహాలు, ఇలా జనక మహారాజు వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి ఆ శరణాగతి లక్షణాలు ఏం తెలుస్తాయి కనుక. కాబట్టి అందుకనే వానరోత్తమ అన్నవాళ్ళు మొదట వానరోత్తమ అని చెప్పినటువంటి ఆవిడ ఇప్పుడు హరి 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 ఓ కోతి కోతి అంటున్నదట. తానే ఇరే ప్లవంగమా ఎన్గిరాలు ராஜாக்களுமாய் மூளையடியே நடக்க உரியருமாய் இருக்கிற பெருமாளும் எங்கள் முன்னு இத்தனை கோபித்தறியாரு. ప్లవంగమా తానే ఇరే ప్లవంగమా ఎన్గిరాలు. హరిహరి అన్నదావిడే ప్లవంగమా అంటోందట. ఎందుకు? రాజాక్కలుమాయ్, రాజు ఎవరు? మా నాదుడైనటువంటి రామచంద్రుడు రాజా. అంతేకాదు మూలయ్యడియే నడక్క ఉరియరుమాయిరుక్కిర పెరుమాళం. అది శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా శాస్త్ర ప్రకారంగా, శాస్త్రం చెడకుండా
నడిపించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు నా రామచంద్రుడు. ఆయన కూడా ఎంగల్ మున్ను ఇస్తనే కోపిత్తరియా, నా ఎదుట ఇంత కోపాన్ని ఎప్పుడు చూపించే ఎరగడే. మహారాజు శాస్త్రం తప్పకుండా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు. అలాంటి రామచంద్రుడు కూడా నా ఎదురుగా ఎప్పుడు ఇంత కోపాన్ని చూపించే ఎరగడే. నీ వానర జాతి ఇరుందు వైత్తు ఇంగన్ కోపిక్కడవయ్యో, నువ్వు వానర జాతిలో పుట్టి ఈ రీతిగా కోపాన్ని చూపించడం తగినటువంటి విషయమా? కార్యం కరుణమార్యేణ, ఆర్యేణ పెద్దలైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి? కార్యం కరుణ, కరుణ కార్యం, దయని చూపించడం అనేటువంటిది కార్యం, చేయాల్సిన పని. ఎవరగల్ పుణ్య పాపం కిడక్క ఇప్పోదు ఓడుగిరా దయనీయ దశయ్యైపారాయ్. అసలు వీళ్ళని చూడు ఎలా ఉన్నారో, వీళ్ళ పుణ్యపాపాల సంగతి అలా ఉంది. దయనీయులుగా ఇప్పోదు ఓడుగిర దయనీయ దశయ్యైపారాయ్. ఇగో రావణ సంహారం జరిగిపోయింది, రామచంద్రుడు విజయాన్ని పొందాడు. ఇప్పుడు మన స్థితి ఏమిటి అని ఎలా దయనీయంగా పడున్నారో, అసలే ప్రాణాలు బిక్క చచ్చిపోయి పడున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు వీళ్ళని నేను సంహరిస్తా, గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా అని ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? ఇప్పోదు ఓడుగిర దయనీయ దశయ్యై పారాయ్. చూడు, ఉన్ కయ్యిలే అగపట్టు நாம் என் படக்கல்வோம் ఎండు తియంగుగిర పరిపారాయ్. అదిగో ఉన్ కయ్యిలే అగపట్టు, నీ యొక్క కోపం చూసి, నీ రూపాన్ని చూసి, నీ చేతిలో చిక్కుకొని మేము ఇలా ఏం దెబ్బల తినాలో, ఎందు తియంగుగిర పాడాయ్ అని మోహపడిపోయి భయంతో అలా బిక్క చచ్చిపోయి ఉన్నారు. చూసావా? ఎవరగడుక్కు వేరు రక్షకరు ఇల్లయ్యే, వీళ్ళకి ఇంకా వేరు రక్షకులు లేరు కదా. ఇప్పోదు ఇవ్వడవలనాం ఇరంగ వేణుం కాన్, ఎవరు రక్షకులు లేకుండా అలా భయంతో ప్రాణాలు విడిచిపెట్టేటట్లుగా ఉన్నటువంటి వారికి మనం రక్షకంగా ఉండద్దా? ఆర్యేనా ఇవయెల్లాం ఇప్పోదు నాం కற்பிக்க వేండుంబడి ఆవదే ఉనక్కు. ఆర్యేనా, నువ్వెంత పెద్దవాడివి, ఎంత గొప్పవాడివి, ఐంద్ర వ్యాకరణ పండితుడివి, 9 రోజుల్లో నవ వ్యాకరణాలు నేర్చుకున్నటువంటి పండితుడివి సూర్యుడి దగ్గర. ఇవయెల్లాం ఇప్పోదు నాం కற்பிக்க వేండుంబడి ఆవదే ఉనక్కు. ఈవేళ నేను ఇవన్నీ నీకు నేర్పించాల్సి వస్తోందే హనుమా. ఆర్యేన ఐంద్ర వ్యాకరణ పండితం ఎన్గిరదు పొయ్యో, నువ్వు ఐంద్ర వ్యాకరణ నవ వ్యాకరణ పండితుడు అంటారు, ఐంద్ర వ్యాకరణ పండితుడు అంటారు. ఇదంతా అసత్యమా? అవయం ఎల్లాం కత్తు కేట్టిరుక్క చేయదేయం ఇప్పోదు రామగోష్ఠీల్ పరిచయం పిన్నాటిన పడియాగా. అదే, అదిగో నువ్వు ఐంద్ర వ్యాకరణ పండితుడు అనేటువంటి విషయం అసత్యమా? లేదా అది వాస్తవమే అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వెక్కడున్నావు? అవయం ఎల్లాం కత్తు కేట్టు ఇరుక్క చేరేయం, అవన్నీ నేర్చుకున్నావు. ఆ జ్ఞానమంతా నీకున్నప్పటికీ కూడా ఇప్పోదు రామగోష్ఠీల పరిచయం పిన్నాటిన పడియాగాదే, ఇప్పుడు నువ్వు రామగోష్ఠిలో చేరి ఉండటం చేత అవన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి. అందుకని రామగోష్ఠితోటి పరిచయం నీకు ఈ స్థితిని కలుగజేసింది. ఆ గోష్ఠీల్ అజక్కమిరేనీయంగన్ చల్లవల్లయ్యా ఇట్టు, నువ్వు రామగోష్ఠి రాముడు ఒక్కడే ఉన్నటువంటి స్థితిని నువ్వు ఆలోచించి నువ్వు ఈ రీతిగా చెప్పావు. అదిగో ఆ గోష్ఠీలు పజక్కమిరే, ఆ గోష్ఠితో ఉన్నటువంటి సంబంధమే కదా నీ ఇంగన్ చల్లవల్లయ్యా ఇటు నువ్వు ఈ రీతిగా చెప్పడానికి కారణమైంది. నాన్ పోంద పెన్బు ఆ గోష్ఠి ఎంగనే నీరత్తదాగాదే ఎన్ను కరుత్తు, నేను లేకపోయిన తర్వాత ఆ గోష్ఠి ఇలాగా ఇలా కృపలేనిదిగా అయిపోయింది రామచంద్రుడి యొక్క గోష్ఠి. ఇప్పుడు నీరత్తదాగా అంటే నీర్మయ్య అంటే స్వభావం, ఏది సౌశల్య స్వభావము, కొంచెం కృపా స్వభావం. ఏమిటి? ఇప్పుడు నేను ఆ గోష్ఠిలో లేకపోయిన తర్వాత, రామచంద్రుడిని నేను విడిచిపెట్టిన తర్వాత, రామచంద్రుడికి నేను దూరంగా ఉన్న తర్వాత ఆ గోష్ఠి ఎలా అయిపోయింది? ఇది కృపాహీనం, దయాహీనం అయిపోయింది. ఆ గోష్ఠిలో ఉన్నావు కాబట్టి ఆ గోష్ఠి సంబంధం వల్ల నువ్వు ఐంద్ర వ్యాకరణ పండితుడు అయినప్పటికీ నువ్వు ఈ రీతిగా మాట్లాడవయ్యా. నా చిన్నాపరాధ్యతి, ఇదంతా నీ కారణం, ఆ గోష్ఠితో సంబంధం. అసలైన ఒక విషయం చెప్పు, నకచ్చిన్నాపరాధ్యతి, అసలు లోకంలో అపరాధం చేయని వాళ్ళు ఎవరున్నారయ్యా? నువ్వు చెప్పు. సంసారத்தில் కుత్తమిల్లాదారు ఆరు, సంసారంలో దోషం చేయని వాళ్ళు ఎవరయ్యా హనుమా? నువ్వు చెప్పు. తెరైనీకి కడలాడపోమో నలుకుదురయ్యాగ భావిచ్చిరుక్తిరా,
పెరుమాళ్ తాన్ కుత్తవాడరల్లరో. ఏమిటి సముద్రంలో కెరటాలు ఆగిపోయినాక నేను తీర్థం ఆడతాను అంటే ఎలా ఉంటుందో, ఈ సంసారంలో నేను దోషం చేయనటువంటి వాణ్ణి అని చెప్తే కూడా అంత సాధ్యం. ఏది సముద్రంలో కెరటాలు ఆగేది లేదు, వీడు తీర్థం ఆడేది లేదు. అలానే సంసార సంబంధంలో ఉన్నటువంటి వాడు దోషాలు చేయని వాడు అంటే ఏమండి, ఈ సంసార సంబంధం అదే సంసారത്തിൽ కుత్తమిల్లాదారా, ఈ సంసారంలో ఉండి దోషాలు చేయని వాళ్ళు ఎవరు కనుక కెరటాలు ఆగిన తర్వాత స్నానం చేయడానికి స్నానం చేయడం అనేటువంటిది ఎలా సాధ్యం కాదో, ఈ సంసారంలో ఉండి నేను దోషం చేయటం లేదని చెప్పడం కూడా అలాంటి అసాధ్యమైనటువంటి విషయమే కదా. పెరుమాళ్ పుత్తవాలరానపడి అదిగో నలు కుదిరయ్యాల భావిత్తిరుక్తిర పెరుమాళ్ నలు కుదిరయ్యాల అంటే ఏమిటి? నలు కుదిరయ్య అంటే వత్తాదిల్లామయం, రామచంద్రుడితో సాట్ అయినటువంటి వాళ్ళు ఎవరు లేరండి అని నువ్వు భావిస్తున్నావే రామచంద్రుడిని. అలాంటి రామచంద్రుడు తాను కుత్తవాడరల్లరో, రామచంద్రుడు ఏ అపచారం చేయలేదా? నా అంతాన్ కుత్తవాటియల్లేనో, నేను దోషం చేయలేదా? నీ తాన్ కుత్తవాడనల్లయ్యో, నువ్వేం చేయలేదా దోషాలు? అసలు ఈ సంసారంలో ఉండి నకచ్చిన్న అపరాధ్యత, ఈ సంసారంలో దోషం చేయని వాళ్ళు ఎవరున్నారు కనుక దోషాలు లేని వాళ్ళు ఎవరున్నారు? రాముడు చేయలేదా? అందరి చేత సాటి లేని మహానుభావుడు అనిపించుకుంటాడు. ఆయన తప్పు, ఆయన దగ్గర లేవా దోషాలు? నా దగ్గర లేవా దోషాలు? నీ దగ్గర లేవా అన్నదట సీతాపిరాటి. అనగానే ఈయనేమంటున్నాడు, అవరు పెరుమాళ్ కొత్త వాళ్ళరానపడి అంగనే ఎన్నిల్. ఏమిటి రామచంద్రుడు దోషం కలిగినటువంటి వాడా? ఏం దోషం చేశాడమ్మా రామచంద్రుడు అంటే? పెరుమాళ్ కొత్త వాళ్ళరానపడి అంగనే ఎన్నిల్ తాం కాళే రప్పోందారు. రామచంద్రుడు ఏం దోషం చేశాడు అంటే, తాం కాళే రప్పోందార్ అవర పిన్నే మడలూరు వారై పోలేడయ్య పెరుమాళం పోందారు. ఆయన వనాలకు బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెంటే మడల గ్రహణం చేసే వాళ్ళలాగా ఇళయ పెరుమాళ్ళు వెళ్ళాడు. తమ్మోడు ఏకాంత భోగం పండ కడవలాగా విలయ్యగల పడుతు కొండు నాను పోందే. ఆయనతోటి ఏకాంత భోగాన్ని అనుభవించచ్చని నేను బయలుదేరా. అయోధ్యలో ఉంటే 365 మంది అత్తగారులు, ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు, ఒకళ్ళు వెళ్తే ఒకళ్ళు. అసలు ఏకాంతం ఎక్కడా, భోగం ఎక్కడా? అందుకని ఏకాంతంగా ఆ వనాల్లో ఆయనతోటి ఆనందాన్ని అనుభవించచ్చని నేను బయలుదేరి వెళ్ళానా? అనుభవించాను కదా. నేను వెళ్ళాను కదా. అయితే ఒక్క నిమిషం. నాను ఎన్నో పిరిందు 10 మాసం ఇరుందార్. అలా నేను ఆయన వెంట ఆగండి ఒక 2 నిమిషాలు. ఎన్నై పిరిందు 10 మాసం ఇరుందార్. అలా ఆయన వెంటే నేను వనాలకు వచ్చినటువంటి దాన్న. ఇదిగో 10 మాసాల కాలం నన్ను రావణాసుడి యొక్క చెరలో విడిచిపెట్టేశాడు కదా, రక్షించాలి కదా నన్ను. ఆ పని చేశాడు ఆయన. అంతేకాదు తాంవార పెట్టారు తమ్మదోరు అంబి చెంగమాట్టమయ్యల్లయ్యరే ఇవ్వగి. తాను రాలేకపోయాడు అనుకోండి, ఒక బాణాన్ని సంధించచ్చుగా. ఆయనకి తెలియదా? సముద్రానికి ఆవల తీరంలో ఉండి 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్రుడి మీద సంధించేటువంటి బాణాన్ని ఆ సముద్రానికి ఆవల తీరంలో దిక్కులో ఉన్నటువంటి సముద్రం లోపల ఉన్న రాక్షసుల మీద బాణ ప్రయోగం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు రామచంద్రుడు. ఇదిగో లంకా పట్టణంలో ఉన్నటువంటి నన్ను రక్షించడానికి ఒక బాణాన్ని సంధించలేడా? సంధించగలడు కదా. అయినా 10 మాసాల కాలం తనని ఎడబాసి ఉన్నటువంటి నన్ను రక్షించడం ఆయన కర్తవ్యం కాదా? రక్షించాలి కదా. అది రాముడి యొక్క దోషమే కదా. దోషమా కాదా అంటూ తమ్మదు ఓ రంబి చెంగమాట్టమయ్యల్లయ్యరే ఇవ్వజి. ఒక్క బాణాన్ని వేయలేని అశక్తుడు కాదే రామచంద్రుడు, వేయగలడు కదా. ఇత్తనైనా కిరిందిరుక్క వల్ల రానపోదే పెరుమాళ్ పక్కలలే అన్నో కుత్తం. ఇంతకాలం పిరిందిరుక్క వల్ల రానపోదే, ఇంతకాలం నన్ను ఎడబాసి ఉండడం అనేటువంటిది పెరుమాళ్ పక్కలలే అన్నో కుత్తం. అది నేను ఇలా ఆయన ఎడబాసి కష్టాలు పట్టడానికి రామచంద్రుడే కదా కారణం.
తనతో పాటు అడవికి వచ్చినటువంటి నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత ఆయనదైనప్పుడు రక్షించాలి కదా. కాబట్టి అది ఆయన చేసిన దోషం, అది రామచంద్రుల్లో దోషం. పారతంత్రెత్తుక్కు అనుగుణமாக பேசாதிராதே ఇది ఇత్తనైనా పెరుమా పారతంత్రెత్తుక్కు అనుగుణமாக பேசாதிராதே అది దన్నే ఇస్తున్నా ఎన్ పక్కల అదన్నో కొత్తం. అదిగో నేను ఎలా ఉండాలి, రామచంద్రుడికి పరతంత్రురాన్ని అంటే ఆయన ఏ చేసే తత్తస్య సల్సంభవేత్ అన్నట్లుగా ఉండాలా. నోరు తెరవకుండా ఏమి చేసినా రామచంద్రుడి యొక్క అధీనం నేను, ఆయనకు పరతంత్రురాల్ని అని ఉండాలి నేను. పారతంత్రత్తుకు అనుగుణமாக పేచాదిరాదే, దానికి తగినట్టుగా మాట్లాడకుండా ఉండకుండా అది దన్నై సొన్నా ఆ విషయాన్ని ఇదిగో రామచంద్రుడు ఇలా చేశాడు అని చెప్పాను నేను. ఇప్పుడు ఎన్ పక్కలదు వన్ పక్కల్ అది అందో కొత్తం, నా విషయంలో దోషం ఏమిటి? రామచంద్రుడు అలా చేసినా నేను ఆయనకు పరతంత్రాల్ని కాబట్టి మాట్లాడకుండా ఆయన ఏది చేస్తే అదే ప్రసాదం అన్నట్టుగా ఉండాలి కదా. ఉన్నానా? ఇప్పుడు నీతో రాముడు ఈ దోషం చేశాడని చెప్పాను కదా, అది ఒక దోషం. అంతేకాదు ఇని నాయకన్ సొన్న కార్యం చేద అడియారై దండిక్కప్పార్త అండ్రు పెరుమ నాయకన్ సొన్న కార్యం చేద అడియారై దండిక్కప్పార్త అండ్రు పెరుమాళ్ ఇష్టనైన అదే పారతంత్రెత్తుకు అనుగుణமாக பேசாதிராதே அது தன்னை சொன்ன என் పక్కల్ అదండో కుత్తం. పారతంత్రానికి తగినట్టుగా అలా ఉండాలి కదా. అయినా నాయకుడు గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే అది ఎంత దోషం? కొత్త విషయాన్ని పొరుల దగ్గర మాట్లాడటం అంటే అది గొప్ప దోషమే కదా, అది కూడా ఒక దోషమే కదా నేను చేసినటువంటిది అని. ఈయన నాయకన్ సొన్న కార్యం లేదా అడియారై దండిక్కప్పార్తండ్రు, నాయకుడు చెప్పినటువంటి కార్యాన్ని చేసేటప్పుడు దాసులు వాళ్ళని దండించాలని చూసినప్పుడు పెరుమాళ్ అరుడి చేద కార్యం చెయ్య పొంద ఉన్నై ముట్పడ దండిత్తు కొండంలో రావణం సొన్న కార్యం చేద ఎవరగలై దండిప్పదు. అదిగో ఏం చేయాలి? నాయకుడు చెప్పినటువంటి కార్యాన్ని అడియారై చేద అడియారై దండిక్కప్పార్తండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు? ఈ రాక్షస స్త్రీలందరూ వాళ్ళకి నాయకుడైనటువంటి రావణాసురుడు చెప్పినటువంటి మాటను తప్పకుండా ఆచరించినటువంటి వాళ్ళు. వీళ్ళు నన్ను బాధించడానికి కారణం ఏమిటి? వాళ్ళ నాయకుడైనటువంటి రావణాసురుడు యొక్క ఆజ్ఞ అది. ఇప్పుడు వాళ్ళు చేసిన కార్యం అదే కదా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ నాయకుడు చెప్పినటువంటి మాటని పాటించారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ముற்பడ ఇది నాయకన్ సొన్న కార్యం చేద అడియారై దండిక్క పార్తాండు, నాయకుడు చెప్పినటువంటి చక్కగా వాళ్ళు నాయకుడు చెప్పిన మాటను, యజమాని చెప్పిన మాటను పాటించే వాళ్ళని దండించాలని నువ్వు అనుకుంటే గనక పెరుమాళ్ అరుడి చేద కార్యం చెయ్య పొంద ఉన్నై ముట్పడ దండిత్తుక్కుండండో. మొదటగా ఏం చేయాలి? నిన్ను దండించాలి. ఎందుకని? నువ్వు నీ నాయకుడైనటువంటి రామచంద్రుడు చేసినటువంటి పనిని చెయ్యాలని నిశ్చయించుకున్నావు కదా నువ్వు. కాబట్టి తమ యజమాని చెప్పినటువంటి మాటని సక్రమంగా ఆచరించే వాళ్ళని దండించాలని గనక నువ్వు భావిస్తే మొదటగా నీకు దండన విధించాలి. ఎందుకంటే నువ్వు చేసే ఏ పనైనా మీ నాయకుడైనటువంటి రామచంద్రుడి పనే కదా నువ్వు చేస్తున్నావు. ఆ తర్వాత వీళ్ళని రావణం సొన్న కార్యం చేయడ ఎవరుగలై దండిప్పదు. అప్పుడు నిన్ను దండించిన తర్వాత అప్పుడు రావణాసురుడు యొక్క ఆజ్ఞను అనుసరించి వీళ్ళు నన్ను హింసించారు కదా, వాళ్ళని దండించాలయ్యా. అప్పుడు కాబట్టి యజమాని చెప్పిన మాటని పాటించే వాళ్ళని దండించాలని మొదట నిన్నే దండించాలి అని. ఆగయ్యా నీ అల్లవో కుత్తవాడన్, కాబట్టి నువ్వు మాత్రం దోషం కలిగినటువంటి వాడివి కాదా? నువ్వు దోషమే కదా చేశావు. ఎలా పడియాలం ఏమిటి చేసినటువంటి దోషం? వాళ్ళు చేసినటువంటి కార్యం హింసించడమే అయినా తమ యజమాని చెప్పినటువంటి కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించారని నువ్వు దండించాలని చూసావు. అది చేయవలసిన కార్యమేనా? కాదు కదా. కాబట్టి అలాంటి తప్పు చేయాలని భావించడం నీది దోషం కాదా అన్నది సీతాపిరాటి. ఎలా పడియాலும் பெருமாள் ஒரு விஷயத்தை முனிந்த அன்று அறுவெடுகைக்கு நானுண்டு நானும் அவர் ஒஜி போக வேண்டியிருந்த அன்றைக்கு నీయుండు ఎన్నిరుందేను. ఎలా పడియాలం అన్ని రీతులుగా ఏ రీతిగా చూసినా పెరుమాళ్ ఒక విషయத்தை మునింద అందు, రామచంద్రుడికి ఏదైనా ఒక విషయంలో కోపం కలిగితే అరవిడుగైకు నానుండు, కొంచెం రామచంద్ర ఆలోచించవయ్యా అని చెప్పడానికి నేనున్నా. కానీ కొన్ని సందర్భాల్లో నేను చెప్పినా కూడా విననటువంటి పరిస్థితులు వస్తాయి.
అలాంటప్పుడు నానుం அவர் వజి పోగ వేండిరుందా, నేను కూడా ఆయన మార్గాన్ని అనుసరించవలసిన సందర్భం వచ్చిందనుకోండి, నేనేం చెప్పడానికి అవకాశం లేని సమయంలో అండైకు నీయుండు ఎన్నిరుందే, నువ్వున్నావు, హనుమ ఉన్నాడు, ఆయన కార్యాన్ని సక్రమంగా చెయ్యగలడు అనే ధైర్యంతో ఉన్నా నేను ఇప్పటి వరకు కూడా నీயும் ఎంగనేయానాల్ అపరాధం చేయదార్కు పుగా వాసలుండో ఎన్గిరాల్, నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తే అసలు అపరాధం చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తారు, వాళ్ళకు మార్గం ఏమైనా ఉంటుందా, అసలు వాళ్ళ గతి ఏమిటి అన్నదట సీతాపిరాటి. అలా పాపానాం వా శుభానాం వా పదార్హాణం ప్రవంగమా కార్యం కరుణమార్యేణ నా కచ్చిన్నాపరాధ్యతి అని, లోకంలో తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరు లేరయ్యా, నువ్వు తప్పు చేయలేదా, నేను తప్పు చేయలేదా, మనిద్దరికీ నాయకుడైన రామచంద్రుడు తప్పు చేయలేదా, ఇంతకాలం ఇదిగో రామచంద్రుడు ఏదైనా చేస్తుంటే అడ్డగించడానికి ఇదిగో రామచంద్ర అని ఒక మాట చెప్పే నేనున్నాను అనుకున్నాను, ఒకవేళ నాకు కూడా అలా చెప్పేటువంటి అవకాశం లేకపోతే నువ్వున్నావు కదా అనే ధైర్యంలో ఉన్నాను నేను, నువ్వు కూడా ఇలాంటి అధర్మ కార్యం చేయాలని నిశ్చయించుకుంటే ఇంకా పాపం చేసినటువంటి వాళ్ళకి పోవటానికి మార్గం ఏముంది, వాళ్ళకి రక్షకం ఏముంటుంది అని చెప్పేటువంటి ఆ తల్లి పురుషకారంగా ఉంటే అదిగో ఎవరైనా ఎలా రక్షించబడతారు అనే విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అలా ఏది ద్వయమంత్రం ఏం చెప్తుంది, శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్య అంటే మనం ఎన్ని అపరాధాలు చేసిన వాళ్ళమైనప్పటికీ కూడా అదిగో పురుషకార భూతురాలైనటువంటి పిరాట్టి యొక్క పురుషకారం ఉంటే, పిరాట్టిని పురుషకారంగా చేసుకుని మనం ఆశ్రయిస్తే తప్పకుండా మనం రక్షించబడతాము అని, ప్రేమార్భాన్ని చెప్పడం వల్ల నిత్యయోగం చెప్పబడుతుంది అని, అగలగిల్లేనని చెప్పడం వల్ల ఎప్పుడు ఎడబాసి ఉండదు అని, ఎడబాసి ఉండకపోవటం వల్ల కలిగే లాభం ఏమిటంటే సమయాన్ని చూడవలసిన అవసరం లేదు, ఎప్పుడు మనం ఆశ్రయించాలనుకుంటే అప్పుడు ఆశ్రయించే అవకాశం ఉంటుంది అని. అంటే ఎడబాసి ఉంటుందంటే ఆవిడ ఇప్పుడు ఉంటుందో లేదో అని ఎదురు చూడాలి కదా, అలాంటి అవసరం లేకుండా ఎప్పుడు ఆయన ఎడబాయకుండా ఉంటుంది అని, నిత్యయోగము అని చెప్పడం వల్ల మనకి ఎప్పుడు వెళ్ళినా మనకి తప్పకుండా రక్షణ లభిస్తుంది అని తెలిసేలాగా ఎప్పుడూ ఆయన వక్షస్థలంలోనే చేరి ఉంటుంది అమ్మ అని ఆళ్వారు ఈ తిరువాయిమడిలో అలర్మేలు మంగనాథ్యారు యొక్క పురుషకారంతో తిరువేంగడముడయానొక్క తిరువడిగలని ఆశ్రయిస్తున్నారు. పుగుందేన్ అడిక్కి అమరందు పుగుందేన్, ఇంకా ఇతర విషయాలు ఇతర ప్రయోజనాలన్నింటినీ విడిచిపెట్టి యొక్క తిరువడిగలని పొందడమే ప్రయోజనంగా నేను ఆశ్రయిస్తున్నానయ్యా. పుగుందేన్ ప్రవేశించాను, అమరందు స్థిరంగా అంటే వ్యవధానం అనేటువంటిది లేకుండా ఈ యొక్క తిరువడిగళ్ళలో ప్రవేశించాను. అంటే వ్యవధానం ఏమిటికి వ్యవధానం అంటే ఇంకొక ప్రయోజనాన్ని ఆశించడము, ఇంకొక ఉపాయాన్ని పట్టుకోవడం అనే వ్యవధానం ఏం లేదు. నీ యొక్క తిరువడిగళ్ళే ఉపాయం అని భావించాను, ఈ యొక్క తిరువడిగళ్ళలో చేరిపోయాను. ఏదో ఇలా రావటం అలా పోవటం లాగా కాదు, స్థిరంగా అక్కడే చేరి ఉండేటట్లుగా ప్రవేశించాను అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వార్లు. అగలగిల్లే నిరయ్యుమెందు అలర్మేలు మంగయుரை మార్బా నిగరిల్ పుగడాయ్ ఉలగమున్నుడయ్యాయ్ ఎన్నయ్యాళ్వానే நிகரிடமரமுனி கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே புகழொன்னில்லாடியேன் உன்னடிக்கு அமரந்து புகுந்தேனே ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே.